ఏమిటంటే అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సమావేశాలలో వీరి ప్రసంగాలకు సింహభాగం అధ్యక్షత వహించినటువంటి అవకాశం నాకు దక్కింది. ఆ విధంగా నేను ధన్యుణ్ణి. ఇప్పుడు వీరు శ్రీ రామకవిశం సాగర్ గారి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలపై ప్రసంగిస్తారు. నమస్తే. అబ్బాయి ఎల్ఆర్ స్వామి గారి మృతికి సంతాపం ప్రకటించాలమ్మా. సార్ సార్ అలాగే అలాగే దాని సాగర్ గారు, తర్వాత రవికుమార్ గారి ప్రసంగం. సాగర్ గారు నిన్న విశాఖపట్నంలో మరణించిన ప్రముఖ అనువాదకులు, సాహితీ దిగ్గజం, ఈ మధ్య కాలంలో మార్క్స్ ఎకాలజీ అనేటువంటి పుస్తకాన్ని కూడా అనువాదం చేయమని వారిని కోరడం జరిగింది. ఆ ప్రయత్నంలో కూడా వారు ఉన్నారు. కానీ ఆ పుస్తకం వెలుగులోకి రాకముందే వారు మరణించడం అనేటటువంటిది అత్యంత బాధాకరమైన విషయం. వీరి గురించి అఖిల భారత అరసం అధ్యక్షుడు వెనుగొండ లక్ష్మీనారాయణ గారు కొద్దిపాటి సంతాప సందేశాన్ని తెలియజేస్తారు. ఓకే మిత్రులారా, ఎల్ఆర్ స్వామి గారు మొన్న విశాఖలో మృతి చెందారు. ఇది ఒక విషాద వార్త. వారు చాలా సహృదయులు. వారు తెలుగు కవిత్వాన్ని, కథలను మలయాళంలోకి వీటన్నిటిలోకి అనువాదం చేశారు. వారు వాస్తవంగా కేరళకు చెందిన వ్యక్తి అయినా కూడా విశాఖలో ఉద్యోగం చేస్తూ తెలుగును స్వాధీనపరుచుకొని తెలుగులో మంచి కృషి చేసి అనువాదాలు బాగా చేశారు. అటు రెండు పక్కల ఆదాన ప్రదానాలు రెండు, ఆయన మలయాళం నుంచి ఇటు, తెలుగు నుంచి మలయాళంలోకి వీటన్నిటిలో కృషి చేశారు. వారు చేసిన కృషిని గుర్తించి మన అభ్యుదయ రచయితల సంఘం గుంటూరులో 2012 సంవత్సరంలో డాక్టర్ పరుచూరి రాజారాం సాహిత్య పురస్కారాన్ని అందజేసి గౌరవించింది. ఆ తర్వాత వారికి అనువాద సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ఇటువంటి చాలా లభించాయి. ఆయన విశాఖలో ఎప్పుడు సభలకు హాజరయ్యే వ్యక్తి. మన అరసం నిర్వహించే సభలతో పాటు అన్ని సభలకు హాజరయ్యే వ్యక్తి. ఆయన ప్రతి సభలోనూ చాలా ప్రేమగా, గౌరవంగా, ఇష్టంగా మాట్లాడేవారు. అయితే ఆయన అనేవాళ్ళు, మీరే నాకు తొలి అవార్డు ఇచ్చి గౌరవించింది, ఆ తర్వాత చాలా పురస్కారాలు ఇచ్చారు, అరసాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను, గుర్తుంచుకుంటాను అని చెప్పి ఆయన అనేవారు. అంత సహృదయుడు. తెలుగు సాహితీవేత్తలందరికీ ఆయన పరిచయమే. ఆయన చేసిన అనువాదాలు కూడా చాలా విశిష్టమైనవి. ఒక సామెత తీసుకొని, లావొక్కింతయి లేదు అని ఒక సామెత తీసుకొని దాని మీద ఒక 20 కథలు రాసిన వ్యక్తి ఒకే పుస్తకం వెలువరించారు. ఇట్లా స్వీయ రచనలు, అనువాద గ్రంథాలతో పాటు ఆయన తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు చేశారు. వారిని స్మరించుకోవటం చాలా అవసరం. వారు ఈరోజు లేరు, అయినా కానీ ఆయన సాహిత్యం ఎప్పటికీ ఉంటుంది. తెలుగు సాహితీవేత్తలు, సాహిత్య రంగం వారిని సదా గుర్తుంచుకుంటుంది. వారికి అభ్యుదయ రచయితల సంఘం పక్షాన జోహార్లు అర్పిస్తూ సెలవు మిత్రులారా. సెలవు. పెద్దలు మన్నించాలి. ఈ చిన్న అంతరాయానికి అన్యదా భావించవద్దని మనవి చేసుకుంటూ, నేటి వక్త ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారిని శ్రీ రామకవిచం సాగర్ గారి సాహిత్య వస్తు శిల్పాలు, ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అనేటటువంటి అంశం మీద ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నమస్తే. అందరికీ నమస్కారం. వినిపిస్తున్నానండి? చక్కగా వినిపిస్తుంది. చక్కగా వినిపిస్తుంది. నిన్న వర్ణించిన స్వామి గారికి నా తరఫు నుంచి కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాము. ఈనాటి సభ గురించి నేను చెప్పక్కర్లేదు. ఈనాటి ప్రసంగ పాఠము లేదా ప్రసంగ అంశము ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు. ఇది శ్రీరామ కవచం సాగర్ గారు రాసినటువంటి ఒక విమర్శనాత్మకమైనటువంటి గ్రంథం. సాగర్ గారికి మనం ఎవరూ శ్రీకారం గౌరవవాచకంగా పెట్టకుండానే వారి ఇంటి పేరులోనే సహజంగా వచ్చి కూర్చుంది.
అటువంటి సాగర్ గారు అంతే సహజంగా చాలా అంశాలను, సాహిత్య సంబంధమైనటువంటి అంశాలను ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక 7-8 సంవత్సరాలుగా, సుమారుగా 7 సంవత్సరాలు, 19 ఆ ప్రాంతం నుంచి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనతో ముచ్చటిస్తూ ఉన్న విషయం తెలిసిందే. వీరు ఆకాశం నుంచి ఊడిపడలేదు. ప్రచ్ఛన్న వస్తు శిల్పాల గురించి మాట్లాడటానికి వారికి ముందుగానే కొంత అర్హతను సంపాదించు, సాహిత్య సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను వారు అవగాహన చేసుకోవడము, దేశీయంగానే జాతీయంగానే కాక అంతర్జాతీయంగా ఉన్నటువంటి సాహిత్య వనరులను లేదా పవనాలను వారు అందుకోవడము, ఆ విశాలమైనటువంటి దృక్పథంలో నుంచి వారు ఈ రోజున మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నారు. మన కంటి ముందు కనిపించక పూర్వము వారిది ఒక జీవితము, కనిపిస్తూ ఉన్న తర్వాత వారిది ఒక జీవితం. కనిపించక ముందు ఇందాక ఇంకొక సాగర్ గారు చెప్పారు, మా తినాలి మీ తినాలి అని అనుకోకుండా మా వారు కూడా గోదావరి జిల్లాలోనే జన్మించారు అని. నాకు తెలియదు గోదావరి అని, నేను ఒంగోలు అనుకుంటూ ఉన్నాను. నేను ఏదేమైనా ఊర్లో ఏముంది, పేరులో ఏముంది, వారు ఆంధ్రదేశంలోనే తెలుగు బిడ్డగా ఈ గడ్డపైనే జన్మించారు. పేరులో నేముంది. ఈ గడ్డపైనే జన్మించారు. ఇన్ అండ్ అరౌండ్ ఒంగోలు చుట్టుపక్కల వారి విద్యాభ్యాసం అంతా కూడా గడిచింది. జడ్చర్లలో కూడా బహుశా ఏదన్నా తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ఏమన్నా వెళ్ళారేమో, అక్కడ కూడా కొంతకాలము విద్యాభ్యాసం గడిచింది. తర్వాత అటు ఉత్తరాంధ్రలోను, రాయలసీమలోను, తెలంగాణలోను కూడా వారి ఉద్యోగ జీవితం పోస్టల్ డిపార్ట్మెంట్లో గడిచింది. నేను అకాడమిషియన్గా నేను ఎప్పుడైనా పాఠం చెప్పేటప్పుడు పిల్లలకి పోస్ట్ మోడర్నిజం గురించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు వీరి పేరు నేను చెప్తూ ఉంటాను. వారిని గుర్తుంచుకోవడానికి ఎక్కడైనా బిట్లో ఏమైనా ప్రశ్నలు వస్తాయేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బండ గుర్తు ఒకటి పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను. దాంట్లో భాగంగా వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, వారు పోస్ట్ మార్టనిజం మీద వర్క్ చేశారు, అలా బండ గుర్తు పెట్టుకోండి అని నేను చెప్తూ ఉంటాను. ఇది సుమారుగా 10-12 సంవత్సరాల క్రితం. అంతకు పూర్వమే నాకు వారు సుమారుగా 2 దశాబ్దాలుగా వారితో నాకు పరిచయం ఉంది. వారి ప్రకృతి సాహితీ అనేటటువంటి పుస్తకాన్ని నేను తరచూ రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. అంతకు పూర్వం కూడా ఇంకొక పత్రిక ఏదో నడిపినట్టుగా నాకు తెలిసింది, దాన్ని నేను చూడలేదు. కానీ ఇది వారి సాహిత్య వ్యాసంగానికి సంబంధించిన పూర్వ కృషి అయితే, మనకి తెలిసిన తర్వాత వారి కృషి సాహిత్యపరంగా చాలా ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రక్రియల్లో ముఖ్యంగా కవిత్వము, నవలలు, కథలు కూడా. ఈ మధ్య కూడా నేను ఇష్టంగా వారి నుంచి ఒక కథను తెప్పించుకొని నేను చదువుకున్నాను. అది ఎవరు ముట్టుకోనటువంటి కథ. వారిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఎవరు ముట్టుకోనటువంటి, అంటే ముట్టుకోనిది కాబట్టి ముట్టుకుందాం అనేది కాదు, దాన్ని ఒక బాధ్యతగా భావించి ఒకరు ఒక వస్తువుని స్వీకరించడం అనేది వారిలో మనకు తరచూ కనిపిస్తూ ఉన్నటువంటి అంశం. వారు ఎప్పటికీ, నేను చదువుతున్నాను, 7 కవితా సంపుటాలు వేశారు. కొలిమి, చర్య, చెక్ పోస్టు, ఇదేదో చాటుమాటు వ్యవహారమే, అది ఒక దీర్ఘకావ్యము. అలాగే ముఖ్యంగా జెస్సీ, కాలపాత్ర అనేవి ఇదే అముద్రితంగా ఉంది ప్రస్తుతానికి, అది కూడా రేపు మాపు రాబోతుంది. ఇవి కవితా సంపుటాలు. అలాగే నావెల్స్, వారు అన్ని నావళ్ళు రాశారని ఎవరన్నా మనబోటి వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. అన్ని నవళ్ళు వారు రాశారు. 8 నవళ్ళు వారి నుంచి బయటకు వచ్చాయి. దహనము, మూలుగు, అవస్థ, యాతన, మగత, కుదుపు, చెలిమి, నిర్వేదము అనేటటువంటి నావెల్స్. ఈ మధ్య నిర్వేదాన్ని నేను కూడా ఇష్టంగా తెప్పించుకున్నటువంటి నవల్లో అది కూడా ఒకటి. నేను ఇందాక చెప్పినటువంటి కథ, కళలోని వ్యక్తి, నా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఒకే ఒక్క కథ రాసినట్టుగా ఎక్కడైతే ఉంది, వారి రచనలలో ఆ ఒక్క కథ చాలు అనిపించింది. అంత గొప్ప కథ అది. గొప్ప జీవితాన్ని, ముఖ్యంగా ఈ కొండ ప్రజల జీవితాన్ని మనకి తెలియని చీకటి కోణంలో నుంచి వారు ఆవిష్కరించడం జరిగింది. చాలా ఎవరు ముట్టుకున్నటువంటి అంశం అది. అందువల్లనే దాన్ని చూసి నేను దాన్ని తెప్పించుకొని నేను చదువుకున్నాను.
అది ఎందుకు చెప్తున్నానంటే ఇందాక నేను ప్రస్తావించినట్లుగా వారు ఎంపిక చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా కొంత విలక్షణంగా ఉంటాయి. మామూలుగా ఏదో వేమన గురించి రాళ్ళపల్లి వారు ఒక మాట అన్నారు, ఆయన గాలి లాంటి వాడు అని. ఆయన చొరబడినటువంటి ప్రాంతము ప్రదేశము లేదు అనే ఉద్దేశంతో. ఒక రకంగా సాగర్ గారు కూడా గాలిలాగానే అన్ని కోణాలకు విస్తరించినటువంటి సందర్భాన్ని మనము వారి రచనల నుంచి మనం గ్రహించవచ్చు. ఇది వారి మనకు తెలిసినటువంటి సాగర్ గారి అంశం. ఇంకా గమ్మత్ ఏమిటి అంటే వారి పేరు కూడా సాగర్ గారు కాదు. నేను ఇప్పటి వరకు సాగర్ గారు అయి కలం పేరే అనుకుంటున్నాను, కానీ అసలు పేరు ఏమిటో తెలియదు. మామూలుగా రామ్మోహన్ రావు గారు వారి అసలు పేరు అని చెప్పి ఈ మధ్య తెలిసినటువంటి అంశం. ఇది ఇంతకు మించి వారి గురించి మనం ప్రస్తుతానికి ప్రస్తావించుకోక్కర్లేదు, మిగిలిందంతా మనకు తెలుసు. ఒకవేళ తెలియంది ఏదన్నా ఉన్నా కానీ ఇది ఈ సందర్భంలో మనకు అవసరం లేదు. కాబట్టి ఒక రచయితగా, ఒక విమర్శకుడిగా, ఒక కవిగా, ఒక థింకర్గా, ఒక తాత్వికుడిగా, ఒక తనలో తాను ఇమిడిపోతూ మనల్ని అందరినీ కూడా తనలోకి తీసుకెళ్తూ మొత్తాన్ని వాస్తవ ప్రపంచంలోకి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వైతాళికుడు అన్న పెద్ద మాట నేను వాడను, కానీ ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సాగర్ గారి గురించి, వారి మూర్తిమత్వం గురించి, వారి ఆలోచన విధానాల గురించి, ముఖ్యంగా ఈ మనం ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి 4 మాటలు మనం మాట్లాడుతున్నాము. ఇది ఒక నవల గురించో, ఒక కథ గురించో, మరొక దాని నాటకం గురించో, మరొక దాని గురించో మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కానీ ఇది నిజానికి సిద్ధాంతం. ఇది సిద్ధాంతం ఎప్పుడు కూడా సూత్రీకరణ రూపంలోనే ఉంటుంది. చాలా సూక్ష్మంగానే ఉంటుంది. లోపల ఉన్నటువంటి అంశము చాలా విశాలంగా, విస్తృతంగా, వారి పేరు అంత విశాలంగా ఉంటుంది. ఇది ఈ సిద్ధాంతాన్ని మనము ఒక కొత్తగా మనం ఆవాహన చేసుకోబోతున్నాము. దాని గురించి ఆవాహన కాకపోతే ఒక పరిచయం చేసుకోబోతున్నాము. పరిచయం చేసుకున్న తర్వాత అది మనకు రుచిస్తే ఆవాహన చేసుకుంటాము, రుచించకపోతే దాని గురించి మనం ఆలోచిస్తాము. అది మనకు సంబంధించిన, మన అస్తిత్వాలకు సంబంధించినటువంటి అంశము. దాన్ని అలా ఉంచితే ఏమిటి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి ఈ అంశము ఏమిటి అన్నది మనం గమనించాల్సింది. మనకి ఈ పుస్తకం నేను చదువుతూ ఉన్నప్పుడు నిజానికి చాలా చిన్నది ఇది పుస్తకము. దీంట్లో ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అన్న పేరుతోటి ఉన్న పుస్తకంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు కూడా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి డైరెక్ట్ గా ఉన్నవి కావు. అవి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటివి కొన్ని ప్రధానంగా ఉంటే, మరికొన్ని పోస్ట్ మోడర్నిజానికి సంబంధించినవి, అస్తిత్వవాదానికి సంబంధించిన ఇతర సాహిత్య అంశాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి వాటిని ప్రస్తావించుకోకుండా కేవలం ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించిన మాత్రమే 4 మాటలు మాట్లాడుతున్నాం. ఇది సాహిత్య లోకంలోకి కొత్తగా వచ్చినటువంటి ఒకానొక పవనం, ఒక విమర్శనాత్మకమైనటువంటి, మనల్ని ఆలోచింపజేసేటటువంటి ఒకానొక పవనం. పవనాలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాయి, కొత్తవి వస్తూనే ఉంటాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి, కొన్ని మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, కొన్ని మనల్ని అన్వేషిస్తూ ఉంటాయి. అవి కొన్ని మనల్ని ఒక ఊపి మనల్ని ఊపిరాడకుండా చేసేటటువంటి పవనాలు కూడా కొన్ని ఉంటాయి. ఇది కొత్తగా వచ్చినటువంటిది. ఇంకా దాని విక్రియలు కానీ, దానికి సంబంధించినటువంటి ఫలితాలు కానీ ఇంకా మన అనుభవంలోకి పూర్తిగా రాలేదు. అవి కొంతమందికి మాత్రమే అవి రుచించబడి లేదా రుచి చూపబడి ఉండొచ్చు గాక. ఈ కొత్త దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్న వేళ ఒక వింత అనుభవం నాకు ఒకటి వచ్చింది. అదేమిటి అంటే, గతంలో కొందరు పుస్తకాలను, ముఖ్యంగా విమర్శ కావచ్చు, కవిత్వం కావచ్చు, ఏదైనా కానీ చదువుతూ ఉన్నప్పుడు మనం ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం అండర్లైన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. మళ్ళీ పుస్తకం అంతా చదివే పని లేకుండా ఆ అండర్లైన్ ఏ పేజీలో ఉందో, ఏ మూలలో ఉందో చూసుకుంటే అది వెంటనే మనకి అది మొత్తం మనలోకి వచ్చేస్తుంది. అది మనకు సంబంధించిన ఒక అనుభవాన్ని, గత అనుభవాన్ని మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. అలా అండర్లైన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. కొన్ని పుస్తకాలు అసలు పుస్తకం అంతా అండర్లైన్ ఉంటాయి, చాలా చిత్రంగా.
ముఖ్యంగా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా మన త్రిపురేణి మధుసూదన్ రావు గారు ఆయన విమర్శ గురించి ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఏదైనా తేడా చూసిన తర్వాత అండర్లైన్ లేకుండా ఒక్క గీత కూడా కనిపించదు, ఒక్క లైన్ కూడా మనకు కనిపించదు అన్నంతగా ఉంటాయి. అటువంటి అనుభవం మళ్ళీ నాకు సాగర్ గారి ఈ ప్రచ్ఛన్న శిల్పాలకు సంబంధించి వస్తు శిల్పాలకు సంబంధించిన పుస్తకం తీసుకొచ్చింది. అది ఇచ్చిన అనుభవం వేరు, ఇది ఇచ్చినటువంటి అనుభవం వేరు. అది తీసుకున్నటువంటి ప్రాధాన్యం వేరు, ఇది తీసుకున్నటువంటి ప్రాధాన్యం వేరు. ఇతరేతర పుస్తకాలు ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించిన విషయంలో మన చేత గీత గీపిస్తే, సాగర్ గారి పుస్తకము ఇంకా నేను ముఖ్యమా అని అనట్లేదు, అసలు నాకు అది ముఖ్యమైనది అనుకోవటానికి నాలో ఇంకా అలా ఇంకింప చేసుకోవటానికి, దాన్ని నేను అర్థం చేసుకోవటానికి, దాన్ని నేను అవగాహన చేసుకోవటానికి మళ్ళీ దీన్ని చదవాల్సి వస్తుంది, చదవాలి, లేకపోతే ఇది మనకి పూర్తిగా మనలోకి ఇంకదు అన్నటువంటి ఉద్దేశంతో నేను అండర్లైన్ చేసుకుంటూ పోతూ ఉంటే చిత్రంగా పుస్తకం అంతా గీతలే కనిపించాయి, ఆ పొట్లన్నీ కూడా గీతలే కనిపించాయి. ఇవి ఈ ఈ ఈ సందర్భంలో ఈ పుటలన్నిటినీ చూసినటువంటి సందర్భంలో నాకు అనిపించింది, మళ్ళీ తిరిగి అటువంటి అనుభవాన్ని ఇచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ మాట చెప్పడానికి కూడా నేను ఇబ్బంది పడట్లేదు. అది అర్థం చేసుకోవాలి అంటే ముందుగానే చెప్పాను, ఈ సూత్రీకరణలు ఇవన్నీ కూడా సూత్రప్రాయంగా ఉంటాయి, సైద్ధాంతికమైనటువంటి విషయాలన్నీ కూడా. ఇవి మనం అర్థం చేసుకోవాలి అంటే పదే మననం చేసుకుంటే తప్ప సాగర్ గారి దగ్గరికి మనం వెళ్ళలేము. సముద్రం దగ్గరికి వెళ్ళడము ఎంత గట్స్ కావాలో దాని దగ్గరికి, దాన్ని ఆవాహన చేసుకోవాలన్నా, దానిలో మనము ఈదులాడాలన్నా కానీ చాలా సాహసం కావాలి, చాలా తెలివిడి కావాలి, చాలా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సాహిత్య సంబంధమైనటువంటి అంశాల్లోనూ, ముఖ్యంగా సైద్ధాంతికమైనటువంటి విషయాల్లోనూ ఎంతో కొంత పరిణతి ఉంటే తప్ప, ఒక పెను అవగాహన ఉంటే తప్ప మనం ఈ సాగర్ గారి దగ్గరికి కూడా వెళ్ళలేము అన్నటువంటి విషయం నాకు అనుభవంలోకి వచ్చినటువంటిది. ఇప్పుడు ఆ అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి క్రమంలో మనము ఆలోచించినటువంటి, మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి ఈ ప్రచ్ఛన్న. మనకి వస్తువు తెలుసు, శిల్పం తెలుసు. వస్తు శిల్పాల గురించి కూడా మనం ప్రతినిత్యం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మాబోటి అకాడమిషియన్స్ అయితే మనం సంప్రదాయంగా వచ్చినటువంటి కొలమానాలతో నుంచి, ఆ ప్రమాణాలతో నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, మేము పాఠాలు చెప్పుకుంటూనే ఉంటాం. దాంట్లో కొన్ని ప్రమాణాలతోటి మేము పాఠం చెప్తూ ఉంటే కొంతమంది ముఖ్యంగా కొత్త విలక్షణంగా దాని గురించి ఆలోచించే వాళ్ళకి అవి కొత్తగా అనిపించవచ్చు, అవి హాస్యాస్పదంగా కూడా కొన్ని ఉండొచ్చు కాక. ఎందుకంటే మేము అకాడమిషియన్స్గా మేము ఉన్నప్పుడు మా పరిధికి లోబడి కొన్ని మేము చెప్తూ ఉంటాము, దాన్ని అలా ఉంచుతాం. ఇది వాటికంటే భిన్నమైనటువంటిది. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి వస్తు శిల్పాల కంటే, ఇప్పటి వరకు మాబోటి వాళ్ళు పాఠం చెప్పినటువంటి వస్తు శిల్పాల కంటే ఇది భిన్నమైనటువంటి వస్తు శిల్పాలు. ప్రచ్ఛన్నము అన్నటువంటి మాటకు మనకి సాధారణ అర్థంలో మనకు తెలుసు, అదే అంతకు మించినటువంటిది ఏం కాదు. సాహిత్య సంబంధంగా మనం వాడుకునేటప్పుడు సాంకేతిక వాతావరణంలో నుంచి, దాని పరిధిలో నుంచి కొంత మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏమిటి ఈ ప్రచ్ఛన్నత అంటే, వారే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వారు ఒక వివరణ కూడా ఇచ్చారు. ఏమిటి ఈ ప్రచ్ఛన్నము అంటే ఒక రకంగా కవర్డ్, అది కప్పిపుచ్చబడి ఉన్నటువంటిది, మనకి కనిపించకుండా అక్కడ ఉంటుంది, అది మనకు కనిపించదు, మనకు అనిపించదు. ఇటువంటిది దేన్నైతే ఉంటుందో దాన్ని ప్రచ్ఛన్నంగా కనిపిస్తుంది, ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం వ్యవహారంలో. ఆ ప్రచ్ఛన్నతకు సంబంధించింది సాహిత్య పరిభాషలో సాగర్ గారు కొంచెం విశాల దృష్టితోటి, విలక్షణ కాదు, విశాల దృష్టితోటి ఒక సాహిత్య ప్రయోజనాన్ని ఆశించి వాడినటువంటి మాట. వారే చెప్పారు, ఏమిటి ప్రచ్ఛన్న వస్తువు అంటే ఏమిటి, ప్రచ్ఛన్న శిల్పము అంటే ఏమిటి అనేది చక్కగా ముందు పేజీ తిప్పగానే మనకు మామూలుగా ఒక సైన్ బోర్డు వేలాడదీసినట్టుగా ఒకటి కనిపిస్తుంది. ఏమిటి ఇది అంటే, వస్తువు మీద వస్తువు ప్రచ్ఛన్న వస్తువు. ఇది కూడా సూత్రమే, ఇది చెన్నై సూర్యుడు లాంటి సూత్రం, దానికి వివరణ చాలా కావాల్సి. వస్తువు మీద వస్తువు ప్రచ్ఛన్న వస్తువు, శిల్పం మీద వస్తువు ప్రచ్ఛన్న శిల్పము. ఈ వస్తు శిల్పాల మీద వస్తు శిల్పాలు ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు. ఇది వారు చేసినటువంటి సూత్రీకరణ. దీనికి ఇంతటితోటే వదిలిపెడితే మన వల్ల కాదు దాన్ని అర్థం చేసుకోవడానికి.
అందువల్ల ఆ ఇబ్బందులు మనకు ఉంటాయని వారికి కూడా తెలిసి కొంత వివరణ ఇచ్చేటటువంటి ప్రతిపాదన ప్రయత్నం కూడా చేసి దాంట్లో ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనను వారి మాటల్లోనే మనం చూస్తే కానీ, ఎందుకంటే ఈ సూత్రాలు ఎప్పుడు కూడా మన సూత్రాల భాషలోనే మనం మాట్లాడుకుంటే కానీ మనకు అర్థం అవుతుంది. మనం తొనకుండా వెనకుండా దాని గురించి మనం ఆలోచించగలం. దాన్ని వివరించుకునేటప్పుడు మన భాషలో మనం మాట్లాడాలి. ఏమిటి ఈ ప్రతిపాదన? వారే చేశారు. ఇందుకోసం నేను ఈ ప్రతిపాదన చేస్తున్నాను, ఇలా ప్రతిపాదన చేస్తున్నాను అని. ఆ 4 మాటలు మాత్రం నేను చదివి వినిపిస్తాను. ఒక వస్తువు దానిని అనుసరించి శిల్ప శోభితం ఉంటుందని రూఢమైన సిద్ధాంతం. ఇప్పుడు వరకు మాబోటి వాళ్ళు అకాడమిషియన్స్ మామూలుగా మనం మాట్లాడుకునేది. కానీ నిజానికి ఒక వస్తువును అనుసరించి మరో వస్తువు, దాన్ని అనుసరించి సాగే శిల్పంలో సమాశ్రయంగా మరో ప్రచ్ఛన్న శిల్పం ఉంటుంది. వస్తు శిల్పాలు బొమ్మ బొరుసులు, ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు నీడ ఛాయలు. ఇవి వారు చేసినటువంటి ప్రతిపాదన, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన. ఈ సూత్రీకరణలో నుంచి, ఈ ప్రతిపాదనలో నుంచి మనం మాట్లాడుకుంటే కొన్ని వివరాలు మనం చేసుకోవచ్చు. ఏమిటి వస్తువులో నుంచి వస్తువు, శిల్పంలో నుంచి శిల్పం ఏమిటి? మామూలుగా వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి సంబంధాన్ని, వాటి యొక్క సంవిధానాన్ని మనం ఎప్పటి వరకు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ వస్తు శిల్పాలు కాకుండా, ప్రధానమైనటువంటి వస్తు శిల్పాలు కాకుండా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఉంటాయి అన్నది ఈనాటి నూతన ప్రతిపాదన. ప్రధాన వస్తు శిల్పాలు ఎప్పుడైతే శకలీకరణం చెందుతాయో, శకలాలుగా విడిపోతాయో, అక్కడ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ప్రవేశిస్తాయి. అది ఏదైతే విచ్ఛిన్నం అవటం వల్ల లేదా శకలీకరణం చెందటం వల్ల రచనకు విఘాతం జరుగుతుందో, ఆ విఘాతం నుంచి రచనను ముందుకు తీసుకెళ్ళటం కోసము ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు పనిచేస్తాయి అన్నటువంటిది వారి ఉద్దేశం, వారు చెప్పినటువంటి వివరణ. బలహీనమైన వస్తు శిల్పాల కేంద్రస్థానం విస్ఫోటనం మూలంగా వస్తువు శిల్పము శకలాలుగా విడిపోయి ప్రచ్ఛన్న శిల్పాలుగా ఆవిష్కరించబడి అద్భుత నిర్మాణ పాత్ర పోషించి గొప్ప రచనని రచయితకి చేతికి ఇస్తాయి. దాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి, ఎందుకంటే సూత్రీకరణలు ఇవన్నీ కూడా రచనను రచయిత చేతికిస్తాయి. ఇది ఒక ప్రాసెస్ జరుగుతుందంట. ఆ శకలీకరణం జరిగిన తర్వాత, ప్రధాన వస్తు శిల్పాలు శకలీకరణం జరిగిన తర్వాత, అక్కడ రచన వేగానికి, ప్రయాణానికి ఒక విఘాతం జరిగిన తర్వాత అక్కడ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ప్రవేశించి అక్కడ తటస్థించి ఆ రచనను ముందుకు నడిపించి ఆ రచనను రచయిత చేతిలో పెడతాయి. అంటే దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని మనం వేరే రకంగా చూడక్కర్లేదు. రచయిత చేతిలో పెడుతున్నాయంటే రచయిత రాయలేదా అని మనం కొంటి ప్రశ్నలు వేయకూడదు. రచయిత చేతిలో పెడతాయి అంటే అర్థం ఏమిటి అంటే, రచయిత ఒక ట్రాన్స్లోకి వెళ్తాడు, ఒక సమాధి స్థితిలోకి వెళ్తాడు. ఆ క్షణంలో ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు తన నుంచి ఒక రచన పుడుతుంది. అది ఒక రకంగా తనకు కూడా తెలియనంతగా ఆ రచన పుడుతుంది. తెలియని రూపంలో, తెలియని స్వభావంలో, తెలియని గుణంలో ఆ రచన పుడుతుంది. ఆ రచన పుట్టబడినటువంటి ఆ రచన ఆయన చేతిలోకి అందుతుంది. ఒక రంగుల పిట్ట చేతిలోకి వచ్చి వాలినట్టుగా తన చేతిలో ఉన్నటువంటి ఒక రచన తిరిగి తన దగ్గరికి వచ్చేస్తుంది, తన చేతిలో వచ్చి వాళ్తుంది. ఇది వారు చెప్పినట్లు. అంటే తన రచనకు తానే ముగ్ధులయ్యేటంత గొప్ప రూపాన్ని ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఆ రచయితకి అందిస్తాయి అన్నటువంటిది సాగర్ గారు చెప్పినటువంటి విషయము. రచయిత కూడా తన అద్భుత సృష్టికి ఆశ్చర్యపడిపోతాడు. ఇది ఇక్కడ మనము ఆ ప్రాసెస్ లో జరిగినటువంటి పరిణామంలో మనం గుర్తించవలసినటువంటి ఒకనొక అంశం ఇది. అంటే ఎప్పుడూ కూడా వస్తువులో నుంచి వస్తువు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వారు అనేకమైనటువంటి
ఈ పుస్తకం అంతా కూడా నిజానికి ఇప్పటి వరకు మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఒక సింగిల్ సెంటెన్స్ లేకపోతే ఒక సింగిల్ స్టేట్మెంట్ లేదా ఒక చిన్న పారాగ్రాఫ్ కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి విషయాన్నే ఆ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అనే పుస్తకంలో చిన్న చిన్న వ్యాసాలే 2-3 ఒక 4-5 పేజీలు ఉంటాయేమో, మిగిలినవన్నీ కూడా పేజీన్నర 2 పేజీల కంటే నిడివి పెద్దగా ఉండదు. సూత్రాలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. చెన్నైశ్వర సూత్రం బారుడు ఉండవు. ఇవి కూడా సూత్రాలు లాంటివే కాబట్టి పెద్దగా ఉండవు. ఇవన్నీ కూడా చిన్న చిన్నగానే ఉంటాయి. ఇవన్నీ కూడా వాటిని వివరించేటటువంటివి. వాటిని ఇందాక మనం వారే చెప్పినట్లుగా వస్తువు మీద వస్తువు లేదా శిల్పం మీద శిల్పము, ప్రచ్ఛన్న వస్తువు ప్రచ్ఛన్న శిల్పము అయినట్లుగా ఒక సిద్ధాంతానికి సంబంధించినటువంటి సూత్రీకరణ చేసిన తర్వాత ఆ సూత్రీకరణకు అనేకమైనటువంటి వివరణలలో వివరణ మీద వివరణ ఇచ్చేటటువంటి ఒకనొక ప్రచ్ఛన్న వివరణలు ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అనేటటువంటి ఈ చిన్ని బుక్లెట్, ఈ చిన్ని సూత్రీకరణలు అటువంటి సమాహారం. ఇది ఈ పుస్తకం అంతా కూడా దాంట్లో మనం ఎక్కడి నుంచి అయినా మొదలు పెట్టవచ్చు, ఎక్కడైనా తేలవచ్చు, అలా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సూత్రాలు, అవి వరుసగా పేర్చుకుంటూ ఆ క్రమంలో ఉండాలని కూడా ఉండవు. ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు సంబంధించినటువంటి అంశము ఎందుకంటే వివరణలు ఒకటే మనము అర్థం కానప్పుడు చిన్నపిల్లవాడికి పాఠం చెప్పేటి వంతులు గారు వాడికి అర్థం కాలేదు అనుకున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు, అది అర్థం కాలేదు. ఇంకొక ఉదాహరణ చెప్తారు, అది అర్థం కాలేదు. ఇంకొక ఉదాహరణ చెప్తారు, అర్థమయ్యే వరకు ఉదాహరణ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి అంశాన్ని, ఈ సిద్ధాంతాన్ని లేదా ఈ అవగాహనను మనకు పెంచడం కోసము వారు అనేకమైనటువంటి ఉపపత్తులు చేర్చుకుంటూ మొత్తం ఇదే దీనికి సంబంధించినటువంటిది. అనేకమైనటువంటి వస్తువు ఏమిటి అనేటటువంటిది మనకు అర్థం కాలేదనుకుంటే ఒక చిన్న ఉదాహరణ మన మీద దయ తెలుసు వారే ఇచ్చేశారు. ఒక రాయిని తీసుకున్నప్పుడు, ఒక శిల్పి చేతికి రాయిని ఇచ్చినప్పుడు ఆ రాయిని శిల్పంగా మలుస్తాడు. ఇది మన అందరికీ తెలిసినటువంటిది. ఇది సాగర్ గారు చెప్పాల్సినటువంటి అంశమేం కాదు, మనకు బాగా తెలిసినటువంటి. ఇక్కడ సాగర్ గారి అవసరం మనకి ఎక్కడొస్తుంది అంటే ఆ శిల్పంగా మార్చేటటువంటి క్రమంలో శిల్పికి కేవలం మనం ఇచ్చింది రాయి మాత్రమే. ఆ రాయి ఒక వస్తువు ఆయనకి. ఆ వస్తువుని ఏమి చేయలేడు శిల్పి. మనం రాయిని ఇస్తే రాయిని ఏమి చేయలేడు. ఆ రాయిని శిల్పంగా మలచాలి అంటే ఆయనకి మరికొన్ని వస్తువులు కావాలి. అది ఒక సుత్తి కావచ్చు, అది ఒక ఉలి కావచ్చు, అది ఇంకేదో కావచ్చు. ఆఖరికి చెమట పట్టినప్పుడు తుడుచుకునే తుండుగుట్ట కూడా కావచ్చు కాక. ఇవన్నీ ఆయనకి కావాలి. ఇవన్నీ కూడా మనం ఇచ్చినటువంటి రాయికి అదనంగా లేదా వచ్చి చేరినటువంటి వస్తువులు. వస్తువు మీద వస్తువు, ప్రచ్ఛన్న వస్తువు అంటే ఇది. వస్తువుతో అనుసంధానించబడి ఇతరేతర వస్తువులు కూడా ఒక ఆకృతిని, ఒక శిల్పి ఒక ఆకృతిని శిల్పించడానికి అవసరమవుతుంది. ఇవి ఈ సందర్భంలో ఈ శిల్ప విషయానికి సంబంధించినటువంటి విషయంలో ఇవి ప్రచ్ఛన్న వస్తువులు. ఒక రచయితకు కూడా ఒక వస్తువు మనం ఏమవ్వక్కర్లా, మనం వేస్తాం, రచయితలే తీసుకుంటారు, వస్తువులు తీసుకుంటారు. ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది వాళ్ళ అస్తిత్వానికి సంబంధించింది, వాళ్ళ అవగాహనకు సంబంధించింది, వాళ్ళ దృక్పథానికి సంబంధించింది, వాళ్ళ గమ్యానికి సంబంధించింది, వాళ్ళ బాధ్యతకు సంబంధించింది. అది దాంట్లో మనం ఎంటర్ కావడం. నువ్వు ఇట్లా వెళ్ళు అట్లా వెళ్ళు అని రచయితలకు మనం పాఠాలు చెప్పక మన చేత పాఠాలు చెప్పించుకుంటే ఆయన రచయిత కూడా కాడు. విమర్శకుడు వేరు, సాధారణ లోకం. ఇక్కడ ఒక రచయిత కూడా ఒక వస్తువును స్వీకరించినప్పుడు ఆ వస్తువును రచనగా మార్చడం వెనక, దాన్ని సాహిత్యీకరించడం వెనక, దాన్ని కవిత్వీకరించడం వెనక, దాన్ని కథీకరించడం వెనక, ఇంకేదో చేయటం వెనక, దానికి ఒక సాహిత్య గౌరవాన్ని ఆపాదించడం వెనక ఆయనకి కేవలము తాను తీసుకున్నటువంటి వస్తువు మాత్రమే కుదరదు. ఎక్కడో ఒక సంఘటన జరిగింది, తను ఉండే వీధిలోనో మరొక వీధిలోనో దానికి చెల్లించాడు, దానికి కదిలిపోయాడు, దాన్ని వస్తువుగా ఒక కథగా మలచాలి అనుకున్నాడు, ఒక కవితగా మలచాలి అనుకున్నాడు. ఏమి చేయలేడు ఆయన. దాన్ని తీసుకొని ఏడవటం తప్ప, ఆ ఘోరానికి
ఇంకేమీ చేయలేడు, ఏడ్చుకుంటూ కూర్చున్నవాడు రచయిత కాదు. ఆ ఏడ్పు ఒక రచనగా మారడం వెనుక, ఆ దుఃఖము ఒక బాధ్యతగా ఒక చేసేదిగా మారడం వెనక ఒక రసాయనిక చర్య జరగాలి ఆ రచయితలో. ఆ రసాయనిక చర్య జరిగేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి అంశాలు ఆయనకి ఉపబలకంగా వచ్చి చేరాలి. కేవలం ముడి సరుకు ఎందుకు పనికిరాదు, అది సాహిత్య గౌరవాన్ని పొందదు. ఆ ముడి సరుకు సాహిత్య గౌరవాన్ని పొందాలి అంటే ఆ ప్రధాన వస్తువుకు కొన్ని చేరాలి. ఎప్పుడైతే దానిని చేర్చుకోవాలో, ప్రధాన వస్తువుగా ఉంటే ఆ ప్రధాన వస్తువు ఏమీ చేసుకోలేదు, దానికి ఏమి చేసుకోలేదు. ఆ వస్తువు రూపాన్ని మార్చుకోవాలి. ప్రధాన వస్తువు ఏదో ఒక కోణంలో రూపాన్ని మార్చుకుంటే తప్ప అదనపు వస్తువులు దాన్ని చేరవు. ఇదే సాగర్ గారు శకిలీకరణము అని మాటికి చెప్తూ ఉంటారు. అవి మొత్తము ఆ కేంద్రం బ్లాస్ట్ కావాలి, ఆ బద్దలు కావాలి. ఆ కేంద్ర స్థానంలో ఉన్నటువంటి వస్తువు బద్దలైనప్పుడు దానికి కొన్ని అంటుకట్టబడతాయి, దానికి కొన్ని వస్తువులు చేర్చబడతాయి. ఆ వస్తువులు చేర్చబడినప్పుడే అది కళాకృతిని పొందుతుంది. అది శిల్పం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకు మన ఇంట్లో మన అమ్మో, అక్కో, భార్యో, నువ్వు, నేను వంట చేసేటప్పుడు కూడా ఒక కాయనో ఒక ఆకునో తీసుకెళ్లి డైరెక్ట్ గా మనం దాన్ని ఏం చేయలేము. దానికి కొంత ప్రాసెస్ చేయాలి, దాని రూపాన్ని చేర్చాలి. ఇంత పొడుగు ములక్కాయని ముక్కలు చేస్తే తప్ప కూర ఉండలేనటువంటి స్థితి. ఆ ముక్కలు కావడమే ముడిసరుకు శిథిలీకరణ, మామూలుగా ఛిద్రం కావటం, బ్లాస్ట్ కావటం, కేంద్ర స్థానం బద్దలు కావటం. ఈ బద్దలు అయినప్పుడు మాత్రమే, ఆ ప్రధాన వస్తువు ముక్కలుగా తరిగినప్పుడు మాత్రమే ఉప్పు కారాలు పట్టినట్లుగా ఒక రచయిత తీసుకున్నటువంటి ముడి సరుకు ఎంతో కొంత ఛిద్రమైతే తప్ప, దాని రూపాన్ని మార్చుకుంటే తప్ప మరికొన్ని వస్తువులు దాన్ని చేరలేవు. అవన్నీ చేరితేనే దానికి ఒక సంపూర్ణమైనటువంటి ఆకృతి సిద్ధిస్తుంది, లేకపోతే అది సిద్ధించదు. అది కేవలం ఏడుపులు పెడపప్పులుగానే, నవ్వులు ఎగతాళుగానే మిగిలిపోతాయి తప్ప దానికి ఒక సాహిత్య గౌరవము దానికి సిద్ధించదు. ఇది వారు సాగర్ గారు దాంట్లో చెప్పదలుచుకున్నటువంటి అంశం. చాలా వివరణాత్మకమైనటువంటి, చాలా అనేకమైనటువంటి ఉపపత్తులతోటి వారు చెప్పినటువంటి అంశం ఇది. ఇక్కడ మనము ఒక రాయి, ఒక శిల్పము అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం అర్థం కావడం కోసము 4 మాటలు మనం చేర్చుకొని మనం మాట్లాడుకున్నాం. అలాగే ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి అనుగుణంగా ఒక రచన చేయటము అంటే, రచయితకు ఎప్పటికప్పుడు ఈ స్థితిలో ఉండి నేనేమి రచన చేయలేను, ఈ స్థితి నుంచి భిన్నమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడే నేను ఒక రచన చేయగలను. ఇప్పుడు ఈ స్థితితో మనందరితోటి నేను మాట్లాడుతున్నాను అంటే, నేను మామూలు స్థితిలో నేను మాట్లాడలేను. ఒక ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక పుస్తకానికి సంబంధించి, పుస్తకం అంటే ఊరికే మనం తిప్పి అవతల పడేసే పేజీలు కాదు కదా. పుస్తకంలో ఉండే అక్షరాలు అంటే కేవలం వర్ణమాలలో ఉన్న అక్షరాలు కాదు కదా. అందులో ఒక సిద్ధాంతాలు ఉంటాయి, అందులో ఒక జీవితాలు ఉంటాయి. ఆ జీవితాల గురించి, ఆ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి అంటే నేను కూడా ఒకానొక స్థితిలోకి నేను చేరాలి, ఒకానొక అవస్థలోకి నేను వెళ్ళాలి, ఒకానొక వ్యవస్థను నేను చేరుకోవాలి, ఒక ట్రాన్స్లోకి, ఒక మూడ్లోకి నేను వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడగలను, ఒక పుస్తకాన్ని గురించి నేను మాట్లాడగలను. ఒక సాగర్ గారి గురించి కావచ్చు, నది గురించి కావచ్చు, పిల్ల కాలువ గురించి కావచ్చు, మురుక్కాల గురించి కూడా కావచ్చు కాక మాట్లాడాలి అంటే మనకు ఒక స్థితి మనకు చేరాలి. ఆ స్థితిలోనే మన దగ్గర నుంచి పుడతాయి, ఒక సాహిత్యం మనకు పుడుతుంది. ఆ సాహిత్యం ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు అయితే మంచి సాహిత్యం పుడుతుంది అన్నది కూడా వేరు సందర్భాల్లో సాగర్ గారు కొన్ని చెప్పారు. ఏ సమయాలు దానికి ఉపకారంగా ఉంటాయి. సరే, సాగర్ గారు చెప్పిన సమయంలోనే కూర్చోవాలని రూల్ ఏమి లేదు, కానీ మన మూడుని బట్టి, మనకు ఉన్నటువంటి వనరులను బట్టి, మనకున్న వాతావరణాన్ని బట్టి మనం కూర్చున్నాము. అయితే ఎక్కడ కూర్చున్నా, ఎప్పుడు కూర్చున్నా, దానికి ఒక మూడ్ అనేది మాత్రము, ఒక నిర్దేశించినటువంటి ఒక సమయం మాత్రము ఖచ్చితంగా ఉండాలి. ఒక రచయితకు కూడా అటువంటి నిర్దేశించినటువంటి సమయము ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రచ్ఛన్న వస్తు శిల్పాలన్నీ కూడా తన దగ్గరికి చేర్చి
ఆ నువ్వు చేసినటువంటి రచనకు ఒక గౌరవాన్ని, ఒక మహత్తత్వాన్ని, ఒక పరిపూర్ణతను అవి ఇస్తాయి. కాబట్టి ఒక అది ఇవ్వాలి అంటే ఒక రచయిత ఒక తపోస్థితికి చేరుకోవాలి. ఇక్కడ తపోస్థితి అనేటటువంటి వాటిని గడ్డాలు పెంచుకోవాలి, మీసాలు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మనం చూడక్కర్లేదు. ఒక ట్రాన్స్ లోకి దానికి సంబంధించినటువంటి తపస్సు అన్నటువంటి మాటను మనం భయంకరంగా మనం చూడక్కర్లేదు. ఇక్కడ మనం ఆ తపస్సు వాల్మీకిలో లేకపోతే వ్యాసులో ఇంకొకరో కాదు. ఇక్కడ ఒక తపోస్థితిలోకి మనం చేరుకోవాలి, ఒక అలౌకిక స్థితిలోకి చేరుకోవాలి అంటే అలౌకిక స్థితి కూడా ఇక్కడ ఏదో ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని కూడా మనం అంతగా మనం ఊహించక్కర్లేదు. ఇక్కడ సాగర్ గారి ఉద్దేశంలో అలౌకిక స్థితి అన్నా కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి కంటే దాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఈ ట్రాన్స్ లోకి మనం వెళ్ళడం అనే అంత మంచినటువంటి ఇదేం కాదు. ప్రాచీన పరమైనటువంటి ఇంకేవో అవన్నిటిని తీసుకొచ్చి పెట్టారని మనం అనుకోకర్లేదు, నేను కూడా అనుకోవట్లేదు. ఒక తపోస్థితి అంటే ఒక ట్రాన్స్ లోకి, ఒక మూడ్ లోకి మనం వెళ్ళడమే. ఆ మూడ్ అన్నటువంటి మాటనే మామూలుగా తెలుగు మాటలోనో లేకపోతే సంస్కృతం మాటలోనో మనకు వాడుంటారు, కానీ అంతకు మించినటువంటిది కాదు. కాబట్టి ఒక రచయిత ఒక మంచి రచనను చేయాలి అంటే ఒక రకమైనటువంటి మానసిక స్థితిలోకి మనం వెళ్ళాలి. అందరూ వెళ్ళిన వాళ్ళే, భౌతికవాదులు కూడా. మనం ఇదేదో సంప్రదాయవాదుల గురించో లేకపోతే సాగర్ గారి గురించో మనం మాట్లాడుకోకలా. శ్రీశ్రీ కూడా ట్రాన్స్ లోకి వెళ్ళిన వాడే, విశ్వనాథ వెళ్ళిన వాడే, మరో జాషువా కూడా వెళ్ళిన వాడే. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాన్ని రాయలేరు కదా, దానికి ఒక సమయం నిర్దేశించబడి ఉంటుంది. అది ఎరిగి చేస్తే దానికి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు వస్తాయి. అది ఎరగకుండా ఒక ఇచ్చినటువంటి టైంలో నేను కనుక, నువ్వు కనుక, మరొకరు కనుక, విద్యార్థి కనుక పరీక్ష రాసినట్లుగా ఈ టైంలో మీకు టైం అలాట్ చేసామంటే ఆ టైంలో బరికి పారేసినట్టుగా ఒక సాహిత్య రచన మనం చేయలేము. ఎగ్జామినేషన్ రాయటం వేరు, ఒక రచన చేయటం వేరు. ఆ రచన చేయడానికి ఒక ట్రాన్స్ కావాలి. అనేకమైనటువంటి సార్లు మనలో ఒక మథనం జరుగుతూ ఉంటుంది. ఆ మథనం జరిగినప్పుడు దాంట్లో నుంచి మనకి ఒక రాశి తేలుతుంది. దానికి ఒక రాశి కంటే కూడా ఒక పదార్థం, ఒక దివ్యమైన నేను అంటట్లేదు, ఒక సాంద్రమైనటువంటి పదార్థము తేలుతుంది. దాన్ని మనకు అందించేవాడు రచయిత అవుతాడు. మనకి అంతెందుకు, మన సాగర్ గారే ప్రస్తావించారు, కన్యాశిల్పంలో మధురవాణి పాత్ర ఒకనొక ప్రచ్ఛన్న శిల్పంలో భాగంగా వచ్చినది అనే మామూలుగా మధురవాణి మనకి దాన్ని వెంటనే మనకి అది బహుశా మన కాకపోవచ్చు, అది మన లోపలికి రాకపోవచ్చు. కానీ సాగర్ గారు చెప్పినటువంటి మాట కాసేపు మనం ఆలోచిస్తే మధురవాణి ఒకసారి తయారైన పాత్ర కాదు. మధురవాణి అనేక సార్లు ఆయన ఎంతో మథనం జరిగితే తప్ప, సంవత్సరాలు మథనం జరిగితే తప్ప, సుమారుగా 7-8 సంవత్సరాల పైనుంచి ఆయన మథనం జరిగితే తప్ప అది మధురవాణి ఒక పరిపూర్ణత్వాన్ని జరిగింది. అంటే ఇన్నాళ్ళుగా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఆయన దగ్గర చేరుతూ ఉన్నాయి. ఒక మూల మధురవాణి చుట్టూత, లేదా అసలైనటువంటి కేంద్ర స్థానంలో ఉన్నటువంటి మధురవాణి చుట్టూత ఈ ప్రచ్ఛన్న పాత్ర అయినటువంటి మధురవాణి పాత్ర తర్వాత అనేక పర్యాయాలు ఆయన నిద్రపోనేవలేదు, ఆయన కూర్చోనేవలేదు, ఆయన నించోనేవలేదు, అనేక పర్యాయాలు గురజాడప్పారావు గారు తడతా ఉన్నాయి. వాట్ అబౌట్ మీ, నా సంగతి ఏమిటి అని చెప్తానే ఉన్నాయి. ఆఖరికి ఆయన అంతిమంగా ఆ రూపాన్ని, మనకు తెలిసినటువంటి రూపాన్ని మనకి ఇవ్వగలిగారు. అంటే ఇది ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించిన ఆ రూపం ఏర్పడటం వెనక, ఆ వస్తువు, ఆ పాత్ర అలా తీర్చిదిద్దబడటం వెనక, పాత్ర అలా తీర్చిదిద్దబడటం అనేది వస్తువుకు సంబంధించినటువంటి దాన్ని అందించేటటువంటి క్రమంలో మనకి ఏ రూపంలో అయితే కనిపించిందో అది వస్తువు. నీకు కనిపించినటువంటి మధురవాణి నీకు వస్తువు. ఆ మధురవాణి ఎలా అందించాలి, ఎప్పుడు అందించాలి, ఎంతవరకు అందించాలి అనేటటువంటిది శిల్పానికి సంబంధించినటువంటిది. ఇది ఎంతో కసరత్తు చేస్తే తప్ప, ఎన్నోసార్లు తనలో తాను మననం చేసుకుంటే తప్ప గురజాడప్పారావు బయటికి తీసుకురాలేకపోయారు. అలాగే వారు ఇంకో కథల గురించి కూడా ప్రస్తావించారు, కానీ మామూలుగా త్రిపుర గారి కథల గురించి కూడా అది నాకు తెలియదు, దాని గురించి నేను మాట్లాడలేను. కానీ తర్వాత మనకి పోతన గురించి ఒక సందర్భంలో ప్రస్తావించారు. పోతన భాగవతంలో కొన్ని పద్యాలను, 1-6 సందర్భాల గురించి కూడా వారు ప్రస్తావించారు. అలా వైకుంఠపురంలో ఆ పద్యాన్ని దీంట్లో ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఉన్నాయి అన్నారు. ముందు నాకు అర్థం కాలేదు. తర్వాత దాని గురించి కాసేపు ఆలోచిస్తే అది చూడండి ఒకసారి, ఆ పద్యం యొక్క నడక మనం చూసినప్పుడు దాంట్లో అల వైకుంఠపురంలో, నగరిలో, అక్కడ ఇక్కడ ఎక్కడికో తీసుకెళ్తాడు మనం. అంటే
ఒక్కొక్క పొర లోపలికి వెళ్తూ 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 ఉంటాయి. ఇక్కడ ప్రతి పొర మీద పొర మీద పొర, ఒక అవస్థ నుంచి మరొక అవస్థ, ఆ అవస్థ నుంచి మరొక అవస్థ, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు పోతన గారు. ఇది ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి మెకానిజం అని సాగర్ గారు చెప్తారు దీన్ని. అలాగే శ్రీశ్రీ గారి గురించి ఇది ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, మనందరికీ బాగా తెలిసిన వాళ్ళు పోతన కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కావచ్చు. వారి గురించి కూడా మన సాగర్ గారు ప్రస్తావించారు. శ్రీశ్రీ గారు కూడా కవితకు సంబంధించినటువంటి దీంట్లో ఎక్కడ ఉందా అనుకున్నాను నేను. దాంట్లో వారు ఖండభాగాన్ని చూపించలేదు, కానీ పేరు చెప్పేసి వదిలేసేసారు. దాన్ని మనం అది ఒకసారి మనసులోకి తెచ్చుకుంటే దాంట్లో కూడా మనకు బహుశా ఈ ప్రచ్ఛన్న శిల్పాలు, వస్తు శిల్పాలకు సంబంధించినటువంటివి వస్తువులో వస్తువు, శిల్పంలో శిల్పం లాగా వస్తాయేమో, అనిపిస్తాయేమో అని మామూలుగా ఒక వేశ్య గురించి మాట్లాడుతూ శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు. కడుపు దహించుకుపోయే కడుపుగత్తె రాక్షస రతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి. ఇన్ని చెప్పుకుంటా పోవాలా? మనల్ని చంపకపోతే, మనల్ని ఏడిపించకపోతే, మనల్ని దుఃఖభాజనం చేయకపోతే ఇన్ని చేసుకుంటా పోవాలనా? కడుపు దహించుకుపోయే కడుపు గత్తె రాక్షస రతిలో అని అనొచ్చు కదా. భయంకర బాధల పాటల పల్లవి అంటే ఆ రసభావాన్ని, ఆ అంశానికి సంబంధించినటువంటి దాన్ని కేంద్రీకరించి, ఆ వస్తువుని, వస్తు ధర్మాన్ని, ఆ వస్తు సాంద్రతని మనలో, మన హృదయంలో, మన మెదడులో, ఇంకెక్కడో దాన్ని ఏదో పేరు పెట్టుకుందాం, అక్కడ లోపల ఇంకింపజేసుకోవాలి అనుకుంటే పేర్చుకుంటూ ఆయనకు తృప్తి కలగల. కడుపుగత్తె రాక్షస రతిలో అని అంటే ఆయనకు చాలా వెంటనే ఇంకోటి తీసుకున్నాడు, అది చాలేదు, ఇంకోటి తీసుకున్నాడు, అది చాలేదు, ఇంకోటి తీసుకున్నాడు. ఇన్నిటిని చేర్చుకుంటూ పోయాడు. ఇదే సాగర్ గారు చెప్తుంది, వస్తువులో వస్తువు. రచయిత, కవి సంతృష్టి చెందే వరకు కూడా అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అది ఎంత దూరం ప్రయాణిస్తే ఆ రచన అంత గాఢంగా ఉంటుంది, అంత రమ్యంగా ఉంటుంది, అంత ఉదాత్తంగా ఉంటుంది, అంత ప్రయోజనకారిగా ఉంటుంది, అంత పరిపూర్ణంగా ఉంటుంది అన్నటువంటిది సాగర్ గారు చెప్పినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి, ఇది మామూలుగా అయితే ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి ఎవరు విశ్వసిస్తారు, దాన్ని ఎవరు ప్రతిపాదిస్తారు అన్నటువంటి విషయాలు భౌతికవాదులకు కొంచెం అభ్యంతరాలు ఉండొచ్చు కాక, అభ్యంతరాలు ఉంచుకుందాం దాన్ని, అది మనం దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. వారి మాటలో నుంచే మనం మాట్లాడుకుందాం. ఒక పాట ఉంది, ఎప్పుడు అది పాట అవుతుంది? నువ్వు రాసినంత మాత్రాన, ఒక గతిలో, ఒక మాత్ర ఛందస్సులో నువ్వు రాసినంత మాత్రాన అది పాట స్థితిని పొందదు, అది పాట అస్తిత్వాన్ని అది పొందదు. అది ఎప్పుడు పొందుతుంది అంటే, దానికి ఒక రాగాన్ని చేర్చినప్పుడు, రాగాన్ని మేళవించినప్పుడు అది పాటగా రూపాంతరం. ఇక్కడ కేవలం పాట కాదు, కేవలం పాట అన్నది ముడిసరుకు. పాట అన్నది ప్రధాన వస్తువు లేదా ప్రధాన శిల్పము. ఈ ప్రధాన వస్తు శిల్పానికి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పం తోడైనప్పుడు ఇది పరిపూర్ణమైనటువంటి అస్తిత్వం పొందుతుంది. దీన్ని సాగర్ గారు చాలా చక్కగా ఇంకో ఉదాహరణతోటి ప్రస్తావించారు. పాలకు సంబంధించిన ప్రస్తావన చేస్తారు. పాలుగా ఏమి చేయవు. పాలను ఒక పూట అట్టి పెడితే ఆ పాలు పనికి రావు, మురిగిపోతాయి. ఆ పాలు పనికి రావాలి అంటే ఏం చేయాలి? పాలు కాయాలి, కాసిన పాలను తోడు పెట్టాలి, తోడు పెట్టిన తర్వాత కొంతకాలము ఆగి పెరుగు తీయాలి, ఆ పెరుగు నుంచి మేగడ తీయాలి, ఆ మేగడ నుంచి వెన్న తీయాలి, ఆ వెన్న నుంచి నెయ్యి తీయాలి. అప్పుడు అది జీవశక్తిగా మారుతుంది. ఒక పసివాడికి జీవాన్ని ప్రాణం పోస్తుంది. పసివాడికి కాదు, ఒక ప్రాణికి ప్రాణం పోస్తుంది. ఇది చూడండి, పాలుగా ఏం కాదు, పాలను ఇంత ప్రాసెస్ చేస్తే అది ప్రాణశక్తిగా మారింది.
ఈ క్రమంలో మన ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న అవస్థలన్నీ కూడా వస్తు శిల్పాలండి. ఈ వస్తు శిల్పాలు తోడు కాకపోతే పాలేం చేయలేవు, పాలు పనికిరావు. కాబట్టి రచయిత స్వీకరించినటువంటి వస్తువుకి ఆ వస్తు సంబంధమైనటువంటి ఆ ధర్మికి ఒక పరిపూర్ణత్వము సిద్ధించాలి అంటే దానికి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అవసరము ఎంతగానో ఉంది అన్నట్టు. అలాగే ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి పాత్రకు సంబంధించినటువంటి ఈ ప్రచ్ఛన్న వస్తువుని రచయితకు సంబంధించిందా, లేదా విమర్శకుడికి సంబంధించిందా, లేదా పాఠకుడికి సంబంధించిందా అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా అవతరిస్తుందని చెప్పి సాగర్ గారే చెప్పారు. ఈ ముగ్గురిలో అంటే రచయిత లేదా కవి, అలాగే విమర్శకుడు, అలాగే పాఠకుడు, వీళ్ళలో ప్రధానంగా పాఠకుడి యొక్క దృష్టికోణము ప్రధానము ఇక్కడ వహిస్తుంది అన్నటువంటిది. ఎందుకంటే అనుభవించేది పాఠకుడు, అంతిమ ఫలితాన్ని అందుకునేది పాఠకుడు. కాబట్టి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి దృష్టికోణము ప్రధానంగా అది పాఠకుడికి చెంది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఒక క్లూ మనకి ఇచ్చారు. అలాగే మనకి తాత్వికంగా మనము ప్రకృతి పురుష అనేటటువంటి మాటలను ఫిలసాఫికల్ గా మనం మాట్లాడుకుంటాం. అదేదో సాంఖ్యయోగంలోనే దాని ప్రస్తావన ఉంటుంది అని చెప్తారు. యాక్టివిటీ ఇన్యాక్టివిటీకి సంబంధించినటువంటి విషయాల్లో ఈ ప్రకృతి పురుషను మనం చెప్పుకోవడం అనేది భారతదేశంలో భారతీయ తాత్విక చింతనలో ఉన్నటువంటి అంశమే. అది సాగర్ గారి నుంచి కాదు, సాగర్ గారి తరాల ముందు నుంచి కూడా ఉన్నటువంటిది. అయితే సాగర్ గారి ప్రస్తావన ఎందుకు తీస్తున్నట్టే దాన్ని వాటికంటే భిన్నంగా ఈ ప్రకృతి పురుషులకు సంబంధించినటువంటి అంశాలను చెప్పారు. ఇక్కడ మనము వస్తువు శిల్పము అన్న మాటలను పదే పదే మనం వాడుకుంటున్నాము. ఈ వస్తు శిల్పాలను వస్తువుని ప్రకృతిగాను మన తాత్విక పరిభాషలో, శిల్పాన్ని పురుషగాను మనకి సాగర్ గారు దాన్ని చూపించారు. అంతటితోటి ఊరుకోకుండా మనకి లౌకిక వ్యవహారంలో పురుష శబ్దానికి తాత్వికంగా పురుష శబ్దానికి అర్థం వేరు. లౌకిక అర్థంలో పురుష అన్నటువంటిది పురుషార్థాలు అన్నదానికంటే భిన్నంగా సామాన్య అర్థంలో పురుషుడు అనేటటువంటి అర్థంలో మనం వాడుకుంటాం. దానికి సంబంధం లేనటువంటిది. ఒక సామాన్య పరిభాషలో సామాన్యుడికి, ఒక సామాన్య పాఠకుడికి పురుష అంటే పురుషుడనే వ్యక్తీకరించబడుతుంది, గుర్తు వస్తూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకృతి పురుషులకు సంబంధించి అనుసంధానంగా మనకి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలను స్త్రీత్వానికి సూచికగా ప్రతీకగా చెప్పారు. ఇది కాసేపు నిలబడితే తప్ప దీన్ని మనము పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. ఇక్కడ నుంచి దాని ప్రయాణం ఎలా ఉండాలి? తాత్విక చింతన మీదుగా సాహిత్య పరిభాషలో నుంచి లౌకిక వ్యవస్థలోకి అంటే వర్తమానంలోకి వస్తే తప్ప ఇది మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే రచయితకి సంబంధించినటువంటి ఈ అవిచ్ఛిన్న శీలగతికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎందుకు పనికొస్తుంది ఏమిటి అంటే, మనకి ప్రధానమైనటువంటి వస్తు శిల్పాలు రచయితకి ఎప్పుడైనా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, మనం ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఒక కారులోనో సైకిల్ మీదో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒక ట్రాఫిక్స్ అడ్డం వస్తుంది, ఏ ప్రమాదమో జరుగుతుంది, ఏదో అడ్డం వస్తుంది, లేదా మామూలుగా ప్రమాదం లేకపోయినా ఒక ట్రాఫిక్ అడ్డం వస్తుంది. అప్పుడు మన ప్రయాణం కుంటుపడుతుంది, ముందుకు సాగదు. ఆ సాగనప్పుడు అక్కడ ఒక ఎర్రటోపి పెట్టుకున్న, ఇప్పుడు ఎర్రటోపీలు కాదనుకుంటా, ఓ పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తాడు. ఆ క్లియర్ చేసిన తరువాత మన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఇది నేను చెప్పింది కాదు, సాగర్ గారు చెప్పినటువంటిది. ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అనేవి ఒక రెడ్ సిగ్నల్ పడిన లాంటివి. అవి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తాయి. మన రచయిత యొక్క ప్రయత్నాన్ని, రచయిత యొక్క రచనా వేగాన్ని అవి ముందుకు తీసుకెళ్తాయి అని సాగర్ గారు దాన్ని చెప్పారు. ప్రచ్ఛన్న వస్తు శిల్పాల ప్రయోజనం ఏమిటి అన్నది మనకి కనిపిస్తుంది. అలాగే మనకి ఒక ప్రధానమైనటువంటి వస్తు శిల్పాలు రచయిత చేతిలో బందీ అయిపోతాయి ఒక్కొక్కసారి. ఇది నా భాష కాదు, ఇది సాగర్ గారు చెప్పినటువంటిది. ఒక బందీ అయి ఉన్నప్పుడు వాటికి అవి బలహీనంగా ఉంటాయి. ఎప్పుడైతే నా చేతిలో ఏదైనా
ఒక చిన్న పక్షి కావచ్చు, పిట్ట కావచ్చు, పురుగు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక మన చేతిలో బందీ అయి ఉన్నప్పుడు అది బలహీనంగా ఉంటుంది, విలవెల్లాడుకుంటూ ఉంటుంది. రచయిత చేతిలో ప్రధాన వస్తువు, ప్రధాన శిల్పము బందీ అయి ఉన్నప్పుడు అది బలహీనంగా ఉండదు, అది నడవలేదు, కదలలేదు, మెదలలేదు. అప్పుడు ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అక్కడికి చేరి అక్కడి నుంచి ఆ బందీ అయినటువంటి దానికి ఒక విముక్తిని కలిగించి ఆ రచయిత నుంచి ఆ శిథిలీకృతమైనటువంటి లేదా ఆ బ్లాస్ట్ అయినటువంటి ఆ ప్రధాన వస్తు శిల్పాలను క్రమంలో పెట్టి రచనను ముందుకు సాగేలాగా చేస్తాయి అన్నది సాగర్ గారి ప్రతిపాదన. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన. ఈ వస్తు శిల్పాలకు సంబంధించి కూడా, ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి కూడా మనకి అనేకమైనటువంటి అనుమానాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. ఏమిటి ఈ అనుమానాలు అంటే, మనకి ఈ అన్నీ కూడా నేను ఇప్పటి వరకు రచయితనే కదా, రచన చేశాను కదా, నా రచనను కూడా కొంతమంది మెచ్చుకున్నారు కదా, నా రచనకు కూడా ఏవేవో అవార్డులు కూడా వచ్చాయి కదా, రచనకు కూడా ఏవో పూలదండలు కూడా పడ్డాయి కదా, ఇన్ని పడినా కానీ నాకు ఇంతవరకు ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పం అనేది నాకు తెలియదే. మరి అదేమి తెలియకుండా నేను రాశానేంటి? అదేది తెలియకుండా రాస్తే అది గొప్పది ఎలా అయింది? అదేమి తెలియకుండా రాస్తే దాంట్లో పరిపూర్ణత్వం ఎలా సిద్ధించింది దానికి? మరి అప్పుడు నాకెవరో కూడా, లేకపోతే సాగర్ గారో మరొకరు నాకేం చెప్పలేదా దాని గురించి? ఏం చేయకపోయినా కానీ ఇది ఎలా వచ్చింది? ఇలాంటి అనుమానాలు మనకి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి అనుమానము రానంత మాత్రాన ఒక ప్రాసెస్, మనకి అన్ని ప్రాసెస్లు మన ఉనికిలో ఉండవు, మనకి తెలివిలో ఉండవు, మనకు తెలియదు. అది మనకి మన లోపల మన శరీరం అంతర్భాగంలో ఏమేమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే అవన్నీ కూడా ఒక సక్రమ పద్ధతిలో జరిగినప్పుడు, అవన్నీ పేర్చబడినప్పుడు, అవన్నీ వాటంతటికి అవి తనకు తాను ఒక సెల్ఫ్ డిసిప్లిన్ గా సిద్ధించబడినప్పుడు అది ఉత్తమమైనటువంటి రూపాన్ని మనకు సిద్ధిస్తూనే ఉంటుంది. దానికి ఇబ్బంది ఏం కాదు. దాంట్లో నుంచి మనకు తెలియకుండానే ఇప్పుడు మనకి సాగర్ గారే చెప్పారు, అమ్మ వంట చేస్తూ ఒక కట్టె పుల్లను పొయ్యిలో పెడుతుంది, అది మండుతుంది. అది మండుతూ ఉన్నప్పుడు అమ్మకి తెలియదు ఆ కట్టి పుల్ల మండటం మూలంగా ఒక శక్తి పుడుతుంది, వేడి పుడుతుంది. ఆ వేడే ఒక శక్తి. ఆ శక్తి మూలంగా ఒక పదార్థము, మనకు కావలసిన పదార్థము, మనకు ప్రాణభూతమైనటువంటి పదార్థము తయారవుతుంది అని అమ్మకి తెలియదు. కానీ ఆ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. ఒక కట్టె పుల్లలో నుంచి, ఎండు కట్టెలో నుంచి అగ్గి పుట్టినట్లుగా సాగర్ గారే చెప్పారు. ఒక నువ్వు గింజలో నుంచి నూనె వచ్చినట్లుగా, నువ్వు గింజలో నూనె ఉన్నట్లుగా, ఎండుకట్టిలో అగ్గి ఉన్నట్లుగా మనలో కూడా ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు మనకి తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, మనలో అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ప్రాసెస్ అనేది ఏది జరగకపోతే ఒక మంచి రచన రాదు అన్నటువంటిది వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్, వారి పరిపూర్ణమైనటువంటి వారి నమ్మకం. అది మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. దాన్ని వారు కూడా చెప్తున్నారు. దాన్ని మనకు తెలియాలనేమి లేదు, అది తెలియకపోయినంత మాత్రాన అక్కడ జరగకుండా ఉండదు, అది జరుగుతుంది అన్నటువంటిది. అలాగే దీని గురించి చెప్పేటప్పుడు మనకు అర్థం అవడం కోసం మనకి కొన్ని పోలికలు కూడా, మంచి పోలికలు కూడా చెప్పారు వారు. మనకి శిల్పం అనేది ఎప్పుడు కూడా ఒక రచన ఆరంభంలోనే వచ్చి చేరుతుంది, దాంట్లో వచ్చి కుదురుతుంది. అంటే మన పథకము ఏదైనా కానీ ఒక ఆరంభంలోనే దీన్ని ఎక్కడ నిర్వహిద్దాము, ఎక్కడ మొదలు పెడతాము, ఎక్కడ దాన్ని ల్యాండింగ్ చేద్దాము అన్నటువంటి ముందుగానే మనం, అది కథ కావచ్చు, కవిత కావచ్చు, ఎక్కడ మొదలు పెడదాము, ఏ సన్నివేశంతో మొదలు పెడదాము, లేకపోతే ఒక సంభాషణతో మొదలు పెడదామా, ఒక వర్ణనతో మొదలు పెడదామా అన్నటువంటిది ముందుగానే మనలో ఒక ప్రిపరేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మొదలుపెట్టి దాన్ని ఎక్కడికి తీసుకెళ్దాము అన్నటువంటిది జరిగిపోతూ ఉంది. ఒక ట్రాన్స్ లో అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇది ఆరంభంలోనే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అనేది ఒక మాట చెప్తూ ఒక పోలిక చెప్పారు. విమానము టేకాఫ్ చేసుకునేటప్పుడు సరిగ్గా టేకాఫ్ అయితేనే విమానము సక్రమంగా ప్రయాణిస్తుంటుంది. సరిగ్గా టేకాఫ్ కనుక జరగకపోతే విమానం కూలిపోతుంది అంటారు. నీకు ఆరంభంలో నీ పథక రచన, ఒక రచనకు సంబంధించినటువంటి పథక రచన సరిగ్గా లేకపోతే,
సరిగ్గా అన్నటువంటి దాన్ని విత్ ఇన్ ది కొటేషన్స్ లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. సరిగ్గా అంటే పరిపూర్ణంగా, పరిపూర్ణంగా అంటే విత్ ఆల్ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు వీటన్నిటితోటి ఉన్నప్పుడు అది సరైనటువంటి టేక్ ఆఫ్. దానికి సంబంధించి ఆ టేక్ ఆఫ్ కి సంబంధించింది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి అవన్నీ కూడా తెలుస్తాయి అన్నటువంటి. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో మనకి ఇంత ఇవన్నీ సైద్ధాంతికమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు దీంట్లో అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ లేకపోతే కొన్ని పారాగ్రాఫ్లు కొన్ని వివరణలు చేసినప్పుడు సాగర్ గారు ఏదో సంప్రదాయవాదిలాగా ఉన్నాడు, సాగర్ గారు అంతా కూడా ఆయనది వెనక చూపులాగా ఉంది అనేటటువంటి అనుమానాలు కూడా వస్తాయి. దానికి కారణం ఏంటంటే వారిలోనే ఉన్నటువంటి ఒకనొక పోస్ట్ మోడర్నిస్టిక్ కొంచెం టెండెన్సీ ఉండటం వల్ల ఆలోచనలు మనకి అనిపిస్తూ ఉంటాయి అక్కడ. కానీ వారిలో ఉన్నటువంటి ఒక రుజువు మార్గానికి సంబంధించిన అంటే ఈ రోజున ఒక ఆధునిక రచయితకి కావలసినటువంటి అర్హతలు వారిలో ఏమున్నాయి అనడానికి, పరిపూర్ణంగా ఉన్నాయి అనడానికి, లేదా పరిపూర్ణంగా కాకపోయినా చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అనడానికి కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా వారు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఇవ్వాలని ఇచ్చినవి కాదు, వారు విశ్లేషించే క్రమంలో చెప్పినటువంటి మాట. అవన్నీ కూడా రచయితలకు ఒక గొప్ప సూచన చేశారు. అవన్నీ కూడా సాగర్ గారు చేసినటువంటివే కాదు, సాగర్ గారు కూడా చేశారంటే కొంతమందికి అనుమానం, అదే ఆశ్చర్యం కలగవచ్చు. అందుకోసం నేను చెప్తూ ఉన్నాను, వారి మీద దురభిప్రాయం పెంచుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి. పాలక పక్ష భావజాలానికి రచయితలందరూ కూడా దూరంగా ఉండాలి అన్నటువంటి మాట. ఇది కరుడుగట్టిన మార్క్సిస్టు చెప్పేటటువంటి మాట. ఇదన్నీ కూడా ప్రజాపక్షంగా వహించాలి అనేటటువంటి. ఇక్కడ అంటే దీన్ని బట్టి మనకి ఇటువంటి అభిప్రాయం సాగర్ గారిలో ఉంది అనుకుంటే ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించింది ఇంకా మనకి కొంత అసంటగా ఉంటే ఉండొచ్చు గాక ఆ భావజాలం కానీ దానికి సంబంధించిన తెలివిడి, దానికి సంబంధించినటువంటి అన్వయం చేసుకునేటటువంటి ఆ క్రమము ఇంకా మనకు కొంచెం దూరంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ వారిలో ఉన్నటువంటి అంశము, వారిలో ఉన్నటువంటి దృక్పథాన్ని మనం చూసినప్పుడు మనం సాగర్ గారు కూడా అంటే ఈ కోణంలో నుంచే మనం తీసుకువెళ్తే దీనివల్ల మనకు కొంచెం ప్రయోజనం సిద్ధిస్తుంది. సాగర్ గారిని ఎడంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు. సాగర్ గారిని ఒక పోస్ట్ మోడర్నిస్ట్ గానో, సాగర్ గారిని ఒక అస్తిత్వవాది గానో, సాగర్ గారిని మనకు తెలియని పరిభాషలో మాట్లాడినటువంటి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించిన మనిషిగానో మనం తీసుకోవాలి. పదము ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించింది కావచ్చు గాక వారి ఆలోచనకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇంకో కొంచెం టైం పట్టొచ్చు గాక మనకు పూర్తిగా అర్థం అవటానికి. రచయితలు ఎప్పుడు కూడా ప్రజాపక్షపాతంగా ఉండాలి, ప్రజల పక్షంగా ఉండాలి, పాలక వర్గాల జోలికి పోకూడదు, పాలక వర్గాల పక్షంగా ఉండకూడదు అన్నది. అంటే వారి ఆలోచనలన్నీ కూడా పాలక వర్గాలకు అనుకూలంగా లేవని, ప్రజాపక్షంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోగలం. అలాగే శిల్ప సాధనకు సంబంధించినటువంటి అంశంలో రచయితలకు అభ్యాసం చాలా ముఖ్యము. ఊరికే ఒక గొప్ప రచన, మంచి సూచన చేశారు. గొప్ప రచన రమ్మంటే రాదు, ఒక మంత్రం వేస్తే రాదు. చింతకాయలే రాలినప్పుడు గొప్ప రచన ఎలా వస్తాయి మంత్రాలకి? కాబట్టి దానికి ఒక గొప్ప అభ్యాసం కావాలి, దానికి ఒక గొప్ప తర్ఫీదు కావాలి. ఎప్పుడూ కూడా రాసిందంతా కూడా ఒక మంచి సూచన చేశారు. నువ్వు ఏదైతే రాస్తావో అదంతా కూడా గొప్ప కవిత్వం అయిపోయింది అని చెప్పి నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. దాన్ని కవిత్వం అవ్వాలని కూడా ఆశించవద్దు. కవిత్వం అంతా కూడా కవిత్వం అవ్వాలి అంటే, అంతా కూడా కవిత్వంగా అనిపించాలి అంటే నీకు దానికి సంబంధించినటువంటి ప్రొపోర్షనేట్ గా దానికి తగిన మోతాదులో నీకు ఎంతవరకు తర్ఫీదు ఉంది, ఎంతవరకు గస్తుంది. మనం అంతెందుకు తిలక్ లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీశ్రీ లాంటి వాళ్ళు, వీళ్ళనే గురజాడప్పారావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మనము శ్రీశ్రీ ఎలా అనుకుంటుంటే బాగుండేది, తిలక్ ఇలా అనుకుంటుంటే బాగుండేది, ఇంకా గొప్పగా ఉండేది, ఇట్లాంటివి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే వాక్యూమ్స్ ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. ఆ వాక్యూమ్స్ అవి మనకు కనిపించినవి కావచ్చు, మనకు మాత్రమే అనిపించినవి కావచ్చు, సహజంగా ఉన్నవే కావచ్చు గాక. మనకి కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు కోటాను కోట్ల ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలాగా ఉండవు. కాబట్టి అవి అందరి నువ్వు రాసిందంతా కూడా ప్రతి అక్షరము కవిత్వంగా ఉండాలని నువ్వు అనుకోవద్దు. నువ్వు అనుకోవాలి అంటే, అది కవిత్వం కావాలి అంటే నీ గొప్ప అభ్యాసం కావాలి. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాక్టీస్ లో అనేది వారు చెప్పినటువంటి. అలాగే ఇంకొక సమాజానికి సామాజికతకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా, భావాల సంఘర్షణ ద్వారానే మామూలుగా సామాజిక పురోగతి సిద్ధిస్తుంది అన్నటువంటిది. అంటే వారు ఏం ఆశిస్తున్నారు అన్నటువంటిది.
సాగర్ గారికి సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని అభిప్రాయాలు మనకి అర్థం కావచ్చు, అర్థం అయి కావచ్చు, కొన్ని ఇబ్బందికరంగా సాగర్ గారిని ఏమన్నా అంచనా వేసే అవకాశం ఉంటుంది. ఈయనేంటి తిరోగమనవాద లేకపోతే అభ్యుదయవాది కాదా అనేటటువంటివి ఉంటాయండి, అనిపిస్తాయి. కానీ వారి ఆలోచనలకు సంబంధించి సామాజిక పురోగతికి ఏం కావాలి అంటే భావాల మధ్య సంఘర్షణ కావాలి అన్నట్టు. అంటే వారు ఏం ఆశిస్తున్నారు? సామాజిక పురోగతినే ఆశిస్తున్నారు. అంటే సామాజిక పురోగతి నేపథ్యంలోనే వారు ఈ సిద్ధాంత సూత్రీకరణలన్నీ కూడా చేశారు అన్నటువంటిది మనం దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. అలాగే రచనకు సంబంధించినటువంటి సందర్భాన్ని కూడా లేకపోతే ఆ అంశాలకు సంబంధించి కూడా చెప్పారు. మనం గొప్ప రచయిత అని మనం అంటూ ఉన్నాం. గొప్ప రచయిత అన్నటువంటి మాటకు అర్థాన్ని సాగర్ గారి మాటల్లో చెప్తే మరికొంత స్పష్టత మనకు వస్తుంది. అసలు గొప్ప రచయితలు ఉండరు అన్నది సాగర్ గారి స్టేట్మెంట్. గొప్ప రచయితలు ఉండరు, గొప్ప రచన ఉంటుంది. మరి రచయితలు వీళ్ళందరూ మరి గురజాడప్పారావు గొప్ప రచయిత, శ్రీశ్రీ గొప్ప కవి, లేకపోతే నన్నయ్య గారి గొప్ప కవి, తిక్కన గారి గొప్ప కవి, ఇన్ని చెప్తున్నాం కదా మనం. వీళ్ళందరి సంగతి ఏమిటి అంటే వాళ్ళు చేసిన గొప్ప రచన మూలంగా వాళ్ళు గొప్ప రచయితలు అయ్యారు తప్ప విడిగా వ్యక్తులుగా గొప్ప రచయితలు ఎవరు ఉండరు. రచయితలుగా వాళ్ళు చేసిన రచయిత అంటే చేసిన రచన మీద డిపెండ్ అయ్యి మనం వాళ్ళని తరాజులో చూస్తే వాడు రచయిత అవుతాడు. అంతేగాని రచయితలు ఉండరు, గొప్ప రచయితలు ఉండరు. గొప్ప రచన ఉంటుంది, గొప్ప రచనను బేస్ చేసుకునే రచయితలు ఉంటారు అన్నటువంటి విషయాన్ని సాగర్ గారు చెప్తారు. అలాగే భాషకు సంబంధించి వారి అబ్జర్వేషన్స్ కూడా చాలా అధునాతనంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి భాషను చాలా అంటే బేసికల్గా ఆయన చాలా కాలంగా రచన చేస్తున్నవారు. ఆయన హై స్కూల్ నుంచే రచన చేశారంట. అంటే సుదీర్ఘమైనటువంటి కాలము, ఒక 50-60 సంవత్సరాలుగా అక్షరాలతోటి స్వామి చేస్తున్నటువంటి వాడు కాబట్టి ఆయన భాషను చాలా దగ్గరగా గమనిస్తూనే ఉన్నాడు, దగ్గరగా గుర్తిస్తూనే ఉన్నారు దాని పోకడలన్నీ కూడా. ఈ రోజున ప్రపంచీకరణ పవనాలు మన మధ్యగా చుట్టుకున్న తర్వాత, మనల్ని చుట్టుముట్టిన తర్వాత భాష విషయంలో వస్తున్నటువంటి మార్పుల గురించి కూడా భాషావేత్తలు ఈ రోజున బాధపడుతున్నటువంటి భాషావేత్తలు చెప్తున్నట్లుగానే వీరు కూడా విషయాన్ని వారు గ్రహించి భాష మృగ్వైపోయేటటువంటి ప్రమాదం ఉంది. వ్యాకరణాలతోటి సంబంధం లేని ఒక సరికొత్త భాష, ఒక సంకర భాష ఒకటి తయారైపోతుంది, ఒక ప్రపంచ భాషగా మారిపోతుంది. దీని మూలంగా తర్వాత స్థానిక భాషలకి ఇతరేతర భాషలన్నిటికి కూడా అవన్నీ కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా శ్మశానంలో తెరమరుగు అయ్యేటటువంటి ఇది కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంది, ప్రమాదం కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు గుర్తించారు. అలాగే భాషకి ఒక ప్రక్రియకు సంబంధించినటువంటి అవినాభావ సంబంధాన్ని కూడా ఒక సందర్భంలో చెప్పారు. అది మనకి గుంటూరు శేషేంద్ర శర్మ గారిని ప్రస్తావిస్తూ ఒక ప్రక్రియకు కూడా ఒక భాష నిర్దేశించబడి ఉంటుంది. ఏ భాష పడితే ఆ భాష అనేది ఇక్కడ తెలుగా, ఇంగ్లీషా, హిందీ అని అన్నది కాదు. అది మాత్రమే కాదు, తెలుగే కావచ్చు కాక తెలుగులో అనేకమైనటువంటి ఛాయలు ఉంటాయి, తెలుగులో అనేకమైనటువంటి వ్యక్తీకరణలు ఉంటాయి. ఇదంతా కూడా భాషలో భాగమే. ఏ వ్యక్తీకరణ పడితే ఆ వ్యక్తీకరణ, ఏ పదబంధం పడితే ఆ పదబంధము, ఏ భాషకు సంబంధించిన పదం పడితే, అన్ని దేశం పడితే అది ఒక ప్రక్రియని ఆశ్రయించి దాని అస్తిత్వాన్ని నిలుపుతాయి, గౌరవపడతాయి అని. అలా అంటే ఒక వచన కవితకి ఒక భాష ఉంటుంది, ఒక కథ రాయాలి అంటే ఒక భాష ఉంటుంది, ఇవన్నీ తెలుగులోనే. ఒక నవల రాయాలంటే ఒక భాష ఉంటుంది. అలాగే కవిత్వానికి సంబంధించి ఒక హైకు రాయాలంటే ఒక ఉంటుంది. సాగర్ గారు చెప్పింది ఏమిటి అంటే గజల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మాట చెప్పారు శేషేంద్ర శర్మ గారు. గజల్కి ఒక భాష ఉంటుంది. ఆయన తెలుగువాడు కావచ్చు కాక శేషేంద్ర శర్మ గారు, ఆయన కానీ నా తెలుగు భాషలో నేను గజల్ని రాయలేకపోతున్నాను అన్నటువంటి ఒక వెలితి, ఒక లోపం ఆయనలో ఉందట. ఆయనలో అందువల్లనే అది మనందరికీ ఆయనే చెప్పుకున్నాడు, నాకు ధైర్యం చాలలేదు అన్నాడు ఆయన. నేను తెలుగు నిజానికి గజల్ రాశాడు ఆయన, చాలా మంది కంటే కూడా గజల్స్ బాగానే రాశాడు నిజానికి. ఇప్పుడు గజల్లో వీరరాణులుగా చలామణి అవుతున్న వాళ్ళకంటే కూడా శేషేంద్ర శర్మ గారి గజలు చాలా బాగున్నాయి. కానీ అంత బాగా రాసిన శేషేంద్ర శర్మ గారు కూడా నేను రాశాను అంటే చెప్పడానికి నాకు ధైర్యం చాలట్లేదు అని చెప్పి ఆయన గజల్గా ఆయన ఎప్పుడు ప్రస్తావించారు. అంటే
రచయిత అన్నవాడికి భాషను ప్రేమించాలి, భాష మీద గౌరవించాలి. ఏది పడితే అది రాసి నేను ఎక్కడ పడితే అక్కడ దూకుతాను అంటే దూకుతావు అంతే, మళ్ళీ బయటికి రాలేవు. కాబట్టి ఒక భాషకు రచయితకి సంబంధించినటువంటి విషయాలు ఇవి. ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని అనుమానాలు కూడా కొన్ని రావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని అనుమానాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. శకలాలుగా విడిపోతూ ఉన్నప్పుడు మామూలుగా ఏది కేంద్ర స్థానంలో ఉన్నటువంటి వస్తు శిల్పాలు శకలాలుగా కూడా విడిపోతూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని ప్రత్యామ్నాయ వస్తువులు భర్తీ చేస్తాయి అన్నది కదా అక్కడ మనకి సాగర్ గారు చెప్తుంది. ఇదంతా ఒక రకంగా వారు చెప్తారంటే ఇదంతా ఒక రకంగా ఒక ఆటగా ఒక కళగా జరిగిపోతుంది అని ఒక మాట. ఆటగా కళగా జరిగిపోవటము అన్నటువంటి దాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలోకి సామాన్య పాఠకుడు రాలేదు. ఆటగా రచన అంటే ఆట కాదు. ఒక రచన చేయడం అనేది ఆట కాదు. ఒక రచన కలగనడం, ఒక వ్యవస్థను గొప్ప వ్యవస్థను కలగనొచ్చు. ఒక రచన ఒక కళలాగా కరిగిపోకూడదు, అది శాశ్వతంగా అది ఉండిపోతుంది. ఇది మనకి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఈ నడి విభాగాన్ని ఆక్రమించి ఆ స్థానాన్ని భర్తీ చేయటము ఒక ఆటగా కళగా అన్నటువంటి సందర్భంలో సామాన్య పాఠకుడికి కొన్ని అనుమానాలు వచ్చేటటువంటి ఇది ఉంది. కాబట్టి తర్వాత చేసేటటువంటి రచనలలో వీటికి ఈ పదాలను మార్చుకోమని నేను చెప్పట్లా. ఈ పదాలు వారు రాసినవి కరెక్టే, వారి ఉద్దేశము సామాన్య పాఠకుడికి మరికొంత అందేలాగా దానికి కొంచెం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం మనకి అలాగే మామూలుగా స్వప్న వ్యవహారంలో వ్యవహరించడం లాంటి మాటలు ఇలాంటివి కూడా కళల్లో అనేది మామూలుగా కలగంటం అనేటటువంటిది పాజిటివ్ మేనర్ లో వాడుకుంది. అది కూడా నాకు తెలుసు ఇది పాజిటివ్ మేనర్ లోనే సాగర్ గారు కూడా శ్రీశ్రీ గారు కూడా గొప్ప వ్యవస్థను కలగన్నారు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కలగనడం తప్పేం కాదు. అసలు ఏ రచయిత అయినా కలగనకపోతే అసలు రచనే చేయలేడు నిజానికి. కాబట్టి కళని కలగా అది డ్రీమ్ లాగా తెల్లారులేస్తే కరిగిపోయేదానిలాగా తీసుకున్నట్లుగా ఒక రచనను అలా తీసుకోకూడదు. సాగర్ గారి మనసులోని ఉద్దేశాన్ని మనము దాన్ని కరెక్ట్గా ఒడిచిపట్టుకోవాలి, లేకపోతే మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అది అలాగే మనకి అతని ఇది ఒక రచయిత రచన చేసేటప్పుడు ఒక మాట చెప్పారు, అది నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక రచన చేసేటప్పుడు ఆ రచనకు సంబంధించినటువంటి వస్తువు మనసులో ఆల్రెడీ అది ఎప్పుడో గూడు కట్టుకొని ఉంటుంది అని ఒక సందర్భంలో చెప్పారు. వారి ఉద్దేశము వేరు. సామాన్యుడి దృష్టిలోకి అది ఎలా వచ్చేస్తుంది అంటే కొన్ని విషయాల్లో వారు చెప్పింది వాస్తవమే. ఒక రామాయణం రాయాలి, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాయాలంటే ఆయన ఆ రోజు రాసింది కాదు, అది ఎన్నో సంవత్సరాలుగా అది అక్కడ రాద్దాము, ఏది రాద్దాము, ఎలా రాద్దాము, ఎక్కడ మొదలు పెడదాము, ఎక్కడ తీసుకెళ్దాము, రాముడిని ఏం చేద్దాము, భీముడిని ఏం చేద్దాము, ఎన్నో ఆలోచించుకుంటే తప్ప ఎప్పుడుగో ఒక రోజు మన బయటకు వచ్చింది. కాబట్టి ఒక రచన చేయటం వెనక దానికి సంబంధించిన వస్తువు ఎప్పుడో అది గూడు కట్టుకొని ఉంటుంది. అది ఒక ప్రాసెస్ లో ఉంటుంది. అది సాగర్ గారు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఇది అన్నిటికీ వర్తిస్తుంది అంటే అన్నిటికీ వర్తించకపోవచ్చు, దానికి కొంత మినహాయింపు కూడా. ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు, ఏదో మనకి లక్ష్మీపేటలో ఏదో ఘటన జరిగింది, అక్కడ ఏదో దారుణాలు జరిగినప్పుడు వెంటనే మనకి కథలు వచ్చినాయి, కవితలు లాంటివి కొన్ని వచ్చాయి, ఎన్నో కవితలు వచ్చాయి. ఏదో ఒక ఘటన కారంచేడు ఇష్యూ జరిగింది, వచ్చాయి. లేకపోతే ఇంకేదో నిన్న మొన్న జరిగినటువంటివి ఎన్నో వచ్చాయి. ఇవన్నీ కూడా కవిత్వ రూపంలో మనకు వచ్చేస్తున్నాయి. మరి నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఘటన ఈ రోజుకి కవిత్వంగా కథగా వచ్చినప్పుడు ఎప్పటి నుంచో అది గూడు కట్టుకుంది అని మనం అన్నిటి విషయంలో మనం చెప్పలేము. కాబట్టి కొన్ని విషయాల్లో మనము మినహాయింపులు కొన్ని ఉంటాయి. ఇటువంటి అనుమానాలు సామాన్య ప్రాక్టికి వస్తాయి. తర్వాత క్రమంలో సాగర్ గారు వీటిని కొంత వివరించవలసినటువంటి అవసరం కూడా మనకి కొంచెం ఉంటాయి. అలాగే మనకి ఎప్పుడో కూడా రచయిత తన మెదడులో ఎప్పుడో ఒకప్పుడు బీజ రూపంలో ఉన్నప్పుడు ఇవన్నీ సిద్ధించవు కదా, మామూలుగా ఇవన్నీ కూడా ముందుగానే వారికి ఉంటాయా
అనేది లేనిపోయినటువంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటి జోలికి అంటే ఇట్లా విపరీతంగా దాన్ని అర్థాలు తీసుకోకుండా సాగర్ గారి మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఒడిసిపెట్టుకోవటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి మాత్రము మనం చూద్దాం. సాగర్ గారి దగ్గర మంచి భాష ఉంది, చాలా సిస్టమేటిక్ గా మంచి పాలిష్డ్ భాష ఉంది. సాగర్ గారిలో ఆగ్రహం కూడా ఉంది. అయితే మనకి ఎవరి మీద ఆగ్రహం ప్రకటించాలి అనేటటువంటి విషయాల్లో కూడా కొంచెము మనం సంయమనంగా ఉండటం కూడా మనకి రచయితలుగా మనకు, ఎందుకంటే విమర్శకులకి రచయితలకి మధ్య శత్రుత్వాలు ఉండవు. విమర్శకులకి మధ్య శత్రుత్వాలు ఉండవు. మనకి ఒక రాజకీయ నాయకుడితోటి మనకి శత్రుత్వం ఉండొచ్చు ఒక రచయితకి, ఒక అరాచకవాదితోటి మనకి రచయితలు ఉండొచ్చు, మనకి ఎవరో ఒక ఇంపీరియలిస్ట్ మీద మనకి శత్రుత్వం ఉంటే ఉండొచ్చు. రచయితలు మనకు శత్రువులు కాదు, విమర్శకులు మనకు శత్రువులు కాదు. పరస్పరం మనము అందిపుచ్చుకుంటూ సరి చేసుకుంటూ మనము ఒక మంచి భవిష్యత్తుని కలగలవలసిన వాళ్ళు, మన భవిష్యత్తుని మనం రూపొందించవలసిన వాళ్ళు. కాబట్టి ఒక అంశాన్ని సెట్ చేసేటటువంటి క్రమంలో నాకు ఏదైనా ఒక విషయం నాకు అర్థం కానప్పుడు నేను నీకు మిత్రుడిని అయినప్పుడు నా భుజం మీద చేయి వేసి అలా కాదు తమ్ముడు ఇలాగా, అలా కాదు బాబు ఇలాగా అని మనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకి ప్రచ్ఛన్న వస్తు శిల్పం అంటే అర్థం తెలియనప్పుడు పొరలుగా ఈ మాత్రం అర్థం కావటం కోసం ఎంత కసరత్తు చేశారు సాగర్ గారు. అలాగే కొన్ని సందర్భాల్లో సాగర్ గారి ఆ ఎక్స్ప్రెషన్ చూసి నాకు భయం కూడా వేసింది. ఏంటి సాగర్ గారు ఇందులో ఇంత కోపం కూడా ఉందా, లేకపోతే ఇంత పెళుసుదనం కూడా ఉందా అన్నటువంటి, అది పెళుసుదనం అని నేను అనుకోవట్లేదు, కానీ మొత్తానికి వెంటనే నాకు భయం వేసింది. చిన్నపిల్లవాళ్ళని చూడండి, చిన్న గద్దిస్తే భయపడతారు. గద్దించడం అన్నటువంటిది ఒక్కోసారి అవసరం కోసం గద్దిస్తారు, ప్రేమతోటి గద్దిస్తారు, ఒక ప్రయోజనం కోసం కూడా గద్దిస్తారు. సాగర్ గారిలో ఈ ప్రేమ, ఈ అవసరాలు కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాథమిక దశలో భయం వేసేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మామూలుగా ఓ సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర అంటారు, రంకెలు వేయడం అంటారు. ఫలానా అభిప్రాయాన్ని ప్రకటించడము అనేటటువంటి దగ్గర ఎలా రంకెలు వేసేవాళ్ళు, నాకు భయం వేసింది ఆ మాట విన్నాం, రంకెలు వేసేవాళ్ళు. అలాగే పెద్దన్న పాత్రను మూర్ఖంగా నిలబెట్టుకోవటం వాళ్ళు, ఈ మూర్ఖంగా అనడము, ఈ రంకెలు వేయటము, అలాగే మామూలుగా మరణించిన మహానుభావులు, ఇలాంటి మాటలు కొన్ని దీంట్లో కూడా మనకు కనిపించాయి, అక్కడక్కడ నాకు కనిపించాయి. అది సాగర్ గారు వారి ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా ఆ పదాలను, ఎందుకంటే సాగర్ గారి దగ్గర చాలా గొప్ప భాష ఉంది, సాగర్ గారు చాలా గొప్పగా కన్విన్స్ చేయగలిగినటువంటి శక్తి కూడా సాగర్ గారి దగ్గర ఉంది. అలాంటప్పుడు ఒక రచయితను కానీ, ఒక తనకంటే చిన్న విమర్శకుడిని కానీ, సెట్ చేయవలసినటువంటి విమర్శకు కానీ, లేదా ఒక కొత్త అంశాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు, కొత్త అంశాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, కొత్త అంశాన్ని ప్రజల్లోకి, అదే పాఠకుల్లోకి ఇంకింపజేస్తున్నప్పుడు, మరి తనంతటి విమర్శకుల్ని రచయితల్ని తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి భాష విషయంలో కొంచెము భయపెట్టకుండా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఇబ్బంది పట్టలేదు. నేను విత్ డ్యూ రెస్పెక్టే సాగర్ గారి మీద గౌరవంతో ఇలా కొత్త ప్రతిపాదన చేసేటప్పుడు పరిభాష కూడా మనకు చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశము. అలాగే ఒక గొప్ప విషయం వారిలో చెప్పినటువంటిది, అంతిమంగా వారు చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటిది ఎంత వర్ణించినా కానీ అది కంప్లీట్ కాదు, అది ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవించవలసిందే అని ఒక మాట చెప్పారు. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంకొక పుస్తకం రాస్తేనో, ఇంకొక 100 పేజీలు రాస్తేనో, ఇంకొక 1000 పేజీలు రాస్తేనో ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించింది అయిపోతుంది అనుకోని నేను అనుకోను, సాగర్ గారు అనుకోరు, ఇంకొకరు అనుకోరు, దాని గురించి ఏమాత్రం ఓనమాలు తెలిసినా కానీ. ఎందుకంటే ఇది అనుభవంలోకి తీసుకోవాల్సిందే, పలవరించవలసిందే, కానీ దీన్ని ఇంతటితోటి ఇది అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. చివరిగా ఒక మాట ఏమిటి అంటే, ఈ పుస్తకాన్ని మనం చదువుతాం, నేను మళ్ళీ చదవాలి. నేను చదివాను అని ఇప్పటికీ నేను చెప్పట్లేదు, ఇంకా నేను చదవాలి, ఇంకా నేను అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. అర్థం చేసుకున్న తర్వాత ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించిన దాని గురించి మనం మాట్లాడతాం. కొంతమంది ఏమిటి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు, ఇది ఏంటి కొత్తగా తీసుకొచ్చి పెట్టారేమిటి,
ఇదేమిటి, మామూలుగా వ్యక్తికి సంబంధించినటువంటి ఆకాంక్షలు, కొన్ని అపేక్షలు కొన్ని ఉంటాయి. ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో భాగంగా కొంతమంది తీసుకొచ్చి పెడతా ఉంటారు, కొత్తది తీసుకొచ్చి పెడతా ఉంటారు, కొత్తది ఏదో కెలుగుతా ఉంటారు అనే ధోరణిలో ఒక కొత్త ప్రతిపాదన మనం చులకన చేయకూడదు, ఎప్పుడు కూడా చులకన చేయకూడదు. దాన్ని మనం అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకున్న తర్వాతనే దాని గురించి మనం మాట్లాడాలి. అందాక దాని గురించి మాట్లాడుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అర్థం చేసుకున్న తర్వాత అది మనకి ఎంతవరకు సానుకూలంగా ఉంటుందో, ఎంతవరకు అది నమ్మశక్యంగా ఉంటుందో, ఎంతవరకు మనం రిసీవ్ చేసుకొని మనం ప్రాక్టీస్లోకి దాన్ని తీసుకురావడానికి అవకాశము, పరిమితులు ఎంతవరకు ఉంటాయో ఆ పరిమితుల మేరకు దాన్ని మనం తీసుకొద్దాం. లేదు నీకు అప్పటికీ అర్థం కాలేదా, దాన్ని మౌనంగా ఉందాం. అప్పటికి నీకు అర్థమైన తర్వాత అది నీకు అనవసరము అనిపించిందా, అనవసరం అనిపిస్తే అది మీ ఇష్టానికి సంబంధించిన అంశం, అది పక్కన కూడా పెట్టవచ్చు. అది సాగర్ గారికి వచ్చినటువంటి నష్టం అందులో ఏమీ లేదు. కాకపోతే దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ అవసరం అయితే ఉంది. ఇంతవరకు ఒక సీరియస్ చర్చ జరిగిందేమో నాకు తెలియదు, నా నోటీస్కి అయితే రాలేదు. ఆ చర్చ జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటివి ఇంకా కొన్ని సవరణలు, సాగర్ గారు కూడా మన సోదరుడే, సాగర్ గారు కూడా అర్థం చేసుకోగలిగిన మనిషే. కాబట్టి మనం వారికి మించినటువంటి ఒక అవగాహన ఈ వస్తు శిల్పాలకు సంబంధించి, ప్రశ్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటివి ఉన్నప్పుడు సాగర్ గారిని గుర్తుపెట్టుకొని మనం మాట్లాడినప్పుడు సాగర్ గారు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది, ఒకవేళ వారిలో పొరపాటు ఉన్నప్పుడు లేదా వారిలో తొందరపాటు ఉన్నప్పుడు. కాబట్టి ఇవేవి కూడా ఈ గ్రహపాట్లు, తొందరపాట్లకు సంబంధించినవి కాదు. ఒక సాహిత్య చర్చకు సంబంధించినటువంటి, సాహిత్య సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక సమాలోచన మాత్రమే. ఇది ఒక సుహృద్భావ వాతావరణంలో దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి దీన్ని చర్చ చేసి దాన్ని భవిష్యత్తుకు మనం ఒక మంచి భవిష్యత్తును నిర్మించే క్రమంలో, మంచి సాహిత్య లోకాన్ని నిర్మించే క్రమంలో దాన్ని మనం భవిష్యత్తుకి అందించవలసిన బాధ్యత. అది అందించినప్పుడు అది ఎంత ఉంటుందో, ఒక సాగరం అంతా చెయ్యి నీదైతే సాగరం అంతా తీసుకువెళ్దాం. లేదు దోషిడంతా నీ చెయ్యి అయితే దోషిడంతా తీసుకెళ్దాము. లేదా చిటికిడంతే నీ చెయ్యి అయితే చిటికిడంతే తీసుకెళ్దాము. లేదు అసలు నీకు అవసరం లేదా, దాన్ని కూడా గౌరవంగానే దాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. అది భవిష్యత్తుకి ఒక బాధ్యత అయితే సాహిత్య లోకానికి ఉంది అని తెలియచేస్తూ, ఇది నేను ఇప్పటి వరకు నాకు పరిపూర్ణంగా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించి అవగాహన చేసుకొని మాట్లాడాను అని చెప్పే ధైర్యం అయితే నా దగ్గర లేదు. ఇంకా నేను అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా దీని గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఈ అరాకొరగా ఉన్నటువంటి ఈ స్థితిలో నేను సాగర్ గారి గురించి, ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాల గురించి మాట్లాడటం వల్ల సాగర్ గారికి కొంత అన్యాయం ఏమైనా జరిగిందేమో, జరిగి ఉంటుందేమో అని కూడా భయం కూడా నాకు ఉంది. దీన్నందరినీ కూడా సాగర్ గారి దగ్గర నుంచి సహృదయులందరూ కూడా నా స్థితిని మీరు అర్థం చేసుకొని, నా పరిస్థితిని అవగాహన చేసుకుని రిసీవ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఇంతటితోటి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి రవి గారు. రవి గారి ప్రసంగం అంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. వారు ఏ అంశాన్ని గురించి ప్రసంగించాలో ఆ సృజనకారుని ముందు వారి భాషలో చెప్పాలంటే పూర్తిగా ఆవహింపజేసుకుంటారు. ఆ తర్వాత సారాన్ని పూర్తిగా ఇంకింపజేసుకొని వారు ప్రసంగానికి సిద్ధమవుతారు. నడిసే పుస్తకం అని చెప్పవచ్చు రవి గారికి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతికర్త కూడా మన మధ్య ఉన్నారు. వారి స్పందన తర్వాత పెద్దలు దీని మీద సమయాభావం వల్ల వారి సమయాన్ని స్వీకరించుకొని మాట్లాడతారు. ముందుగా సాగర్ గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతాం. అన్మ్యూట్ చేసుకోమను. వారు ఉన్నారు కదా మన మధ్యనే. సాగరు లేడా? ఆయన శ్రీరామ కవిశం సాగర్ గారు. అవునవును. హలో, ఉన్నారు వచ్చారు. వారు సోదరా మాట్లాడు సాగర్.
హలో. వినిపిస్తున్నారు సార్, మాట్లాడండి. కనిపించట్లేదు మరి. ఆహా. హలో. వినిపిస్తున్నారు సాగర్ గారు. మీ యా, శ్రీరామరాజు సాగర్ గారు వినిపిస్తున్నారు. మాకే వినపట్టం లేదు. వారిని ఏమైనా మ్యూట్ చేసి ఉంచారా మీరు? చూడండి. వారు మూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి గురుగారు, అన్మ్యూట్ చేసుకోండి మీరు. పోతన గారు, మీరు అన్మ్యూట్ చేయడం కుదురుతుందేమో చూడండి. ఇప్పుడు నేనైతే ట్రై చేస్తాను. సార్, వచ్చారు. వీడియో ఆన్ అయింది సార్. ఓకే ఓకే. కనిపిస్తున్నానా? హలో, వినిపిస్తుంది. సాగర్ మాట్లాడమ్మా. వచ్చారు. ముఖ్యంగా ఈ పుస్తకం మీద సమగ్రమైనటువంటి చర్చ చేసినటువంటి మొట్టమొదటి సంస్థ అభ్యుదయ రచయిత సంఘం. వారికి నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అనేది ఈ సిద్ధాంతాన్ని నేనొక్కనే ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి విమర్శకుడు కూడా తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మేడిపల్లి రవికుమార్ గారు ఈ ప్రసంగ పాఠాన్ని పుస్తకంగా చూస్తే ఇంకా బాగుంటుంది. పోతే మనం అన్ని సిద్ధాంతాల మేలులో కూడా అర్థం చేసుకోవచ్చు. మార్క్సిస్ట్ సిద్ధాంత పరిశీలన అంటే నీరు ఆవిరవుతుంది కదా, నీరుని గడ్డగట్టిస్తాం. అలాగే పాలు వెన్నగా మారుతుంది. ఇవన్నీ కొంతసారి చెప్పారు. మార్క్సిస్ట్ సిద్ధాంతంలో చేసుకున్నప్పుడు ఒక గుణాత్మక స్థితికి వెళ్ళటం అనగా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఈ వ్యాసాన్ని కూడా నేను రాశాను. తర్వాత మన మిత్రులు ఆంధ్రప్రభలో వచ్చింది, మన మిత్రులు పంపిస్తాను. అంటే శిల్ప విషయంలో చెప్పినప్పుడు శిల్పానికి కూడా తగాదాలు ఉంటాయనే పదం చెప్పేటప్పుడు అక్కడ కొంచెం ఒక ముసలి పదం వాడాను. అది అది సిద్ధాంతపరమైనటువంటి ఘోష. అది నేను అనేక ప్రయాణాలు చేశాను, అనేక సిద్ధాంతాలను చదువుకుంటూ పోతూ వచ్చాను. మార్క్సిజం నుంచి తర్వాత వచ్చినవి మమ్మల్ని నెట్టపడ్డాయి అలాంటి సిద్ధాంతాల్లోకి. ఆ తర్వాత అనేక దెబ్బలు తిని నెమ్మదిగా నా అనుభవాన్ని అంతా చేసి ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలనే సిద్ధాంతం కూడా అది కూడా తనంతట తానే వచ్చింది. ఇది నేను చేసింది కాదు. నేను ఇంట్లో కూర్చొని అట్లా నడుస్తుండగా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు అనే పదం వచ్చింది. వెంటనే దాని మీద వ్యాసం రాసేసి మిత్రుడికి పంపిస్తే అతను పత్రికలు వేశాడు అనమాట. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇవాళ రచయితలు ఎలాంటి వాళ్ళు చెప్పేందుకు సాధనాలు ఎక్కువైనందువలన వాళ్ళు తమ నైపుణ్యాన్ని పెంచుకోకుండా రచనలు చేసేసి తమ యొక్క అపరిపక్వతని ప్రపంచం మీదకి వదులుతున్నారు. అక్కడ కొంచెం నాకు బాధిస్తుంది అనమాట. ఇటువంటి ఈ విమర్శ సిద్ధాంతం కొంచెం విమర్శకు ఏమాత్రం చోటు చేసుకున్నా కూడా నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా మేడిపల్లి రవికుమార్ గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. వారు ఎందుకంటే ఈ సిద్ధాంతాలు, ఈ విమర్శ ఇవన్నీ కూడా కొంచెం ఒక పరిభాషలు రాయటం కాబట్టి ఆ పరిభాష వచ్చినప్పుడు కొంత ఈ పుస్తకానికి ఈ తర్వాత రాసినటువంటి వ్యాసాలు కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఇంకొంత అర్థమవుతుంది. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ సిద్ధాంతం వ్యాసాలు రాయొచ్చు. ఈ ఇంత పరిశ్రమ చేసుకున్నటువంటి మేడిపల్లి రవికుమార్కి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పినా కూడా అది చాలదు. వారి మనకు ఇలా ఉంటే అద్భుతమైనటువంటి విమర్శ కూడా ఉన్నందుకు తెలుగుదేశం ఆయనకి కృతజ్ఞతలు చెప్తుంది. ఆయన యొక్క కృషిని నేను మనసారా అభినందిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఎక్కువసేపు మాట్లాడే ఆరోగ్యం లేదు నాకు, నోరంతా పొక్కిపోయి ఉంది. నేను కూడా బయట ఉన్నాను. కానీ మనసులో అరస వారికి నిండు కృతజ్ఞతలు చెప్తూ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, అలెక్స్ సాగర్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే సుధరణ గారికి కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సోదరా. థ్యాంక్ యూ. పెనుగొండ గారు వినిపిస్తుందా సాగరు? ఒక్క నిమిషం. సుందరరావు మాట్లాడు. తమ్ముడు రవికుమార్ గారు,
ఇప్పుడు ప్రత్యామ్నాయ వస్తు శిల్పాలకను ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకి ఏమన్నా తేడా ఉందా? ఉందన్న. ప్రత్యామ్నాయ వస్తు శిల్పాలకి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకి మామూలుగా ప్రత్యామ్నాయ వస్తువు అనేది మామూలుగా పదంలోనే ఉంది. అది మనం ఏమి వాడలేదు కానీ ప్రత్యామ్నాయం వాడట్లేదు కానీ ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ గా దానికి బదులు ఇది అనేది. ఇక్కడ ప్రచ్ఛన్న వస్తు శిల్పం అంటే ఏంటంటే దానికి బదులు ఇది కాదు, అది విశీర్ణం అవుతుంది, అది విచ్ఛిన్నం అవుతుంది. ఆ విచ్ఛిన్నంలో నుంచి కొత్తది ఏర్పడుతుంది. ఇది ప్లేస్ పెట్టి తీసుకుంటాం. అది రూపాంతరం చెందడం లాంటి ఒక రకంగా దాన్ని రిఫ్రెష్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు ప్రధానమైనటువంటి వస్తు శిల్పాలని రిఫ్రెష్ చేసి మళ్ళీ కొత్తగా మనకు అందిస్తుంది. ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ కదా, అది పక్కకు పెట్టేసి కొత్తది వచ్చేస్తుంది, ఆక్యుపేషన్ చేస్తుంది, అది కబ్జా. ఈ రెండింటికి చిన్న తేడా ఉందమ్మా. ఓకే ఓకే. ఇప్పుడు కవులు దీన్ని రిసీవ్ చేసుకుంటారా? సాహితీవేత్తల కవులు మనం ఎలా ఇస్తాం, హామీ ఇస్తాం? నేను మీ అనుభవంతో అడుగుతున్నా. ఇప్పుడు మా అనుభవంతో చెప్పాలి అంటే కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా సాగర్ గారు ఒక దగ్గర చెప్పారు. పాఠకుడు కూడా ఆ ప్రచ్ఛన్న వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి ఆ ఎఫెక్ట్ మూలంగా పాఠకుడు కూడా దాంట్లోకి సంలీనం అయిపోతాడు, దాంట్లో సెయిల్ అయిపోతా ఉంటాడంట తనకు కూడా తెలియకుండానే. ఒకసారి నాకు ఒక వింత అనుభవం. మనకి విశ్వనాథ సత్యనారాయణ గారి చెలీల కట్ట నవల చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడో మొదటిసారి నేను 30-40 ఏళ్ళ నాడు చదువుతూ ఉన్నప్పుడు నేను మధ్యలోకి వెళ్ళేసరికి ఆ నవల విశ్వనాథ సత్యనారాయణ రాస్తున్నాడని నేను అనుకోలే. నేనే రాస్తున్నానేమో అనుకున్నాను. నేను రాస్తున్న నవలను నేను చదువుతున్నట్టుగా అనిపించింది. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇదేంటి ఎలా అయిపోయిందని లేచి కూర్చున్నాను. ఆ మలుపు తిరిగింది, వస్తువు మలుపు తిరిగింది, మనకు తెలియకుండా మలుపు తిరిగిపోయింది. ఇలాంటి విక్రీలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదేమిటంటే ఈ ప్రచ్ఛన్న వస్తు శిల్పాల మూలంగా ఆ వస్తువు మారిపోయింది, ఆ శిల్పము చెప్పే పద్ధతి కూడా మారిపోవటం మూలంగా ఏమైపోయింది అంటే పాఠకుడిని ఒక్కసారి కుదుపుకు లోన్ చేస్తుంది, పాఠకుడిని కూడా అటు తీసుకెళ్లేటటువంటివి ఉంటాయి. ఇవన్నీ అది పాఠకుడి యొక్క వైయక్తికమైనటువంటి అస్తిత్వాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది కానీ మనం ఆశించలేము. బాగుంది. థ్యాంక్ యూ సాగర్ గారికి, మీకిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముగ్గురు ప్రకాశం జిల్లా వాళ్ళమే, సాగర్ గారు, మీరు, నేను. ప్రాంతీయ అభిమానం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా సోదరుడు బేరం సుందర గారు మంచి ప్రశ్నలు వేశారు. నిజానికి ఇది కొంత అవగాహన కలిగించడానికి దోహదపడే ప్రశ్న. ధన్యవాదాలు మా సోదరుడికి. ఈరోజు అరసం మా నాగార్జున సాగర్ అధ్యక్షత వహిస్తున్న సభలో శ్రీరామ కౌశల్ సాగర్ పుస్తకం మీద ప్రసంగం మా మేడిపల్లి రవికుమార్ గారు చేశారు. ఇదంతా అద్భుతంగా కొనసాగింది. నాకు మిత్రుడు శ్రీరామ కౌశల్ సాగర్ ఒక 25 సంవత్సరాల నుంచి బాగా పరిచయం, చాలా సరదాగా ఉంటాడు, బాగా మాట్లాడుకుంటాం. నాకు ఈ పుస్తకం కూడా ఇచ్చాడు. పుస్తకం ఇచ్చిన తర్వాత అందులో ఇది తెలుగు సాహిత్య లోకానికే కొత్త కానుక అని ఒక మాట కూడా అన్నాడు. ఇది ప్రచ్ఛన్న ఈ పుస్తకం గురించి అన్నాడు అన్నమాట. అతను తెలుగు సాహిత్యానికి ఎంత గొప్ప కానుకని ఇచ్చాడు అనేది మన రవికుమార్ గారు వివరించారు అని అనుకుంటున్నాను. రవికుమార్ గారు చాలా కష్టపడి ఇది చాలా అదే మోడర్న్ లిటరేచర్లకు సంబంధించిన ఇది పుస్తకం కూడా. ఇట్లాంటి పుస్తకాలు కొంచెం అర్థం కావటం కూడా కష్టం. నేను కొంత ప్రయత్నం చేశాను ఈ పుస్తకం చదవటానికి, కానీ నా వల్ల కాలేదు ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు చదవటం. అయితే మళ్ళీ ఇప్పుడు మన మేడిపల్లి వారి ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పుస్తకం వెతుకులాడి తీసుకొని ప్రయత్నం చేస్తాను. అయితే మా శ్రీరామ కౌశల్ సాగరు చాలా వస్తు శిల్పాల్లో లేదా సాహిత్యంలో చాలా మలుపులు జరగటానికి ప్రయత్నం చేస్తుంటాడు. కొత్త ఆయన ఇంతకుముందు ఆ నవలలు రాసినా కానీ మూలుగా ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిట్లో కొత్త అంశాల్లోకి వెళతాడు. వాటన్నిటిని భాష పరంగా, వస్తుపరంగా, శిల్పపరంగా అంతా కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అటువంటి ఆవిష్కరణలు కూడా తెలుగు సాహిత్యానికి ఇప్పుడు అవసరమే అని చెప్పి నేను భావిస్తున్నాను. మా ప్రియమైన సోదరుడు శ్రీరామ కౌశల్ సాగర్ కృతజ్ఞతలు. మిత్రులారా,
రేపు ఏప్రిల్ 23, 24 తేదీలో మన అభ్యుదయ రచయిత సంఘం రాష్ట్ర 20వ 23 మహాసభ ఏప్రిల్ కాదు మే ఏప్రిల్ మే సార్ 23 అమ్మా మే తారీఖు అమ్మా మే మే 23, 24 శనివారం ఉంటుంది. శనివారం ఈ 2 రోజులు అరసం రాష్ట్ర 20వ మహాసభలు మీ అందరూ తప్పక ప్రతినిధులుగా రావాలని చెప్పి, మా సుందరరావు రాలేడు కాబట్టి మా సుందరరావు గతంలో ఒకసారి కార్యవర్గ సభ్యుడిగా చేశాడు, శుభాకాంక్షలు అందజేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో. మిగిలిన ఈ మిత్రులందరూ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఆకాంక్షిస్తున్నాను. సభలను జయప్రదం చేయమని చెప్పి కూడా మా అరసం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా రవికుమార్ గారు అక్కడే ఉంటారు కాబట్టి ఆయన ఒక వక్తగా కూడా వస్తున్నారు. ఏమన్నా నేను మిగతా ఈ విషయం దేని మీద మాట్లాడాలో ముందు చెప్పండి. నేను చెప్తా. దేని మీద అయ్యో, మాట్లాడాలో ముందు చెప్పండి. నేను ఈ రోజే చెప్తాను, ఇంతమందిలో చెప్పటం బాగోదు అని చెప్పి మిమ్మల్ని ఏం సార్ ఆహ్వానించాలి. మీ వ్యక్తిగత విషయమేమి సార్? లేదు, ఉంది, మీ పేరుంది. అయితే నేను ఆయన అంశం రవి గారు 5 నిమిషాలు ముందు చెప్తే మాట్లాడేస్తారు కదా. కరెక్ట్ గా సాగరు. మనం అంత ఇదిగా ఉండకూడదు కదా, మనది ఒక నిర్మాణ సంస్థ. జాగ్రత్తగా వాళ్ళని గౌరవంగా పిలవాలి, ఆహ్వానించాలి, ఆ గౌరవం చివరి దాకా ఉంచాలి, సభల్లో జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒంగోలులో నేను ఒక్క నిమిషం ఒంగోలు అన్నగారు, ఆ, ఒంగోలులో అరసం మహాసభలు జరిగితే ఆరుద్ర గారు వచ్చి, ఏమయ్యా ఈ అన్నాల్లో రసం లేదని అడిగితే వీటి పేరు అరసం సభలు కదా అన్నాడంట. మరి అది వేర్లే, అది 74లో జరిగింది. ఆ సంస్థ అరసం అంత గుర్తింపు లేదు. మన ఆ సంస్థకు సంబంధించిన ఒక ఆరుద్రాను అనిశెట్టి తప్పితే అందరూ మళ్ళీ ఈ అరసంలోకి వచ్చారు. మా శాశ్వత గారు, సోమసుందర్ గారు, నీకు తెలుసు చరిత్ర సోదర ఇది. ఓకే. ఈ గుంటూరు అరసం మహాసభ 92లో జరిగినప్పుడు నువ్వు వచ్చావు, చాలా ప్రేమగా మాట్లాడావు. జనాలు కూడా వచ్చాను. జనాలు వచ్చావు, అన్నిటికీ వస్తానే ఉన్నావు. ఓకే సోదర. మాకు ఆ అరసమా ఈ అరసమా అనేది మాకు తెలీదు, అరసమే తెలుసు. అదే మీరంటే మీరు సిద్ధాంతకర్తలు కాబట్టి మీరు గిరి గీసుకొని ఉంటారు, మాకు గిరిలు ఉండవు. మేము సిద్ధాంతకర్తలం కాదులే గాని అంత మాట్లాడవద్దు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నాకు గొప్పగా ఒక మాట చెప్పటం మర్చిపోయాను. శ్రీరామ కవచం సాగర్ అనే వ్యక్తి సాహిత్యేతర వర్గానికి సంబంధించిన వాడే. అతని ఎంఏ తెలుగులు లేకపోతే ప్రొఫెసర్ ఇవన్నీ చేసిన వాడు కాదు, కానీ అతని సాహిత్య కృషి చాలా మీరిన కృషి అనమాట. అట్లాగే అట్లాగే చాలా మంది ఇప్పుడు సాహిత్యేతర రంగాలకు సంబంధించి కూడా చాలా మంది గొప్ప కృషి చేస్తున్నారు. అందులో సాగర్ ఒకటి, అది మర్చిపోయాను చెప్పటం. తెలుగు చదువుకున్న వాళ్ళందరూ సాహిత్య పురుషులా? కాదులే, ఆశిస్తాం కదా. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఆశిస్తే అది కర్మ. మరి చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఒక ఏంది ఎట్లా అన్నారని మేము అనిపించుకోవటం ఇష్టం లేక, కానీ చాలా దుర్మార్గంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు తెలుగు రానోళ్లే బాగా ఎక్కువ చదువుతున్నారు. సభ పెడితే అంటే సభ పెడితే అన్న డిక్లైన్ స్టోరీస్ రాసిన రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఏ సాహిత్యం చదువుకున్నాడు? ఆయన ఏ భాష గురించి చదువుకున్నాడు? ఇప్పుడు చాసు అసలు చదవటం అనవసరం, చదవలేదు. కుటుంబరావు గారు వేరే చదివాడు. ఇప్పుడు సైన్స్. ఇప్పుడు సాహిత్య సభ జరిపితే మన తెలుగు పండితులు, టీచర్లు అందరూ, లెక్చరర్లు అందరూ వస్తే అసలు కళ అసలు హాలు కూడా పట్టదు అనమాట. వాళ్లే రాంది వాళ్లే వచ్చేదందరూ సాహిత్యేతర రంగానికి సంబంధించిన వ్యక్తులే అనమాట. 53 ఏళ్ళ ఇది నాకు జ్ఞానంలో తెలిసిన విషయాలు అన్నమాట. 53 ఏళ్ళ అనుభవంలో అది ఉంటే. సార్ మంచిది. అబ్బాయి పోతనా వచ్చే వారం చెప్పగలవా? పోతన గారు సమయం ఉంటే నేను ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. వెల్కమ్. అలాగే సార్, అలాగే. ఒక్కసారి కొంచెం త్వరగా ముగించేద్దాం సార్. వచ్చే వారానికి సంబంధించి ఆనంద్ గారు ప్రకటన చేస్తారు సార్. ఓకే, సరే, పెడతాడులే. ఓకే. ఈ ప్రచ్ఛన్న వస్తువు అనే విషయంలో ఎప్పుడో 1925 ఆ ప్రాంతంలో వెలువడిన ఒక భావన గురించి చెప్తాను సార్. నేను ఆర్థిక భావన ఇది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే భావన వెలువడింది. ఆ భావనకు వాళ్ళు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు అంటే, మనకు కనపడతా వాళ్ళు ఫుల్గా ఎంప్లాయీగా కనపడతాడు, పూర్తిగా ఎంప్లాయీగా కనపడతాడు. కానీ
అతను మామూలుగా సీజన్ అయిపోగానే, ఆ వారం రోజులు అయిపోగానే అతనికి ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఆ రకంగా కాసే కొంత మాత్రమే కనపడి మిగతా కాలమంతా అతను నిరుద్యోగంలో ఉంటే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అంటే 2 పార్శ్వాలు, ఉద్యోగిత ఒక పార్శ్వము, నిరుద్యోగిత ఒక పార్శ్వం. అదే రకంగా కథలో మనకు మెయిన్ గా కనపడే వస్తువు ఒకటి, దాని లోపల వెతికితే దొరికే వస్తువులు అనేకం. అంటే వెనక కనపడే వస్తువులు అన్నిటినీ కలిపితేనే ప్రచ్ఛన్న వస్తువులు అనుకోవచ్చని నా ఉద్దేశం సార్. బాగుంది, బాగుంది, వెంకిరెడ్డి వారు గొప్ప విషయం చెప్పారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు సార్. గుంటూరులో టొబాకో అదే కంపెనీలు ఉన్నాయి. సాగర్ గారు గుంటూరు కూడా సాగర్ గారు ఆ. కూడా అదే అర్థాన్ని ఇచ్చారు. చాలా అవును సార్. అదే అవును, అర్థాన్ని అవును. ఇచ్చారు. ఉమ్, అదే అర్థాన్ని ఇచ్చారు. అది అవును. మీ వివరణ ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి బాగా దగ్గరగా వచ్చేసి థ్యాంక్ యూ సార్. బాగుంది, మంచి మాట చెప్పారు వెంకరెడ్డి వారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బస్సు పోతనా ముగించేసేయమ్మా. పోతనా సార్ సార్ అలాగే ముగించేసేయమ్మా. చాలా 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 సంతోషం సార్. చాలా కొత్త విషయం. చాలా అంటే సాహిత్య మేడిపల్లి రవికుమార్ గారు చాలా చక్కగా మనకి వివరించడానికి ప్రయత్నం చేశారు. పెద్దలందరూ కూడా చాలా చక్కగా ఇచ్చేశారు. చాలా మంచి టాపిక్ సార్. అసలు చాలా చక్కగా టాపిక్ జరిగింది. పెద్దలందరికీ కూడా, పాల్గొన్న వారందరికీ కూడా మా అరసం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరలా వచ్చే వారం కార్యక్రమం సంబంధించిన వివరాలని ఆనంద్ గారు మరలా ఒక 2 రోజుల్లో గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. సో ఈ సభని అదే ఇక్కడితో ముగిస్తున్నాం. తిరుపతికి టికెట్లు దొరకవు, చాలా కష్టం. అది పెద్ద పిలిగ్రమ్ ఇది కాబట్టి ఇప్పుడే ముందే రిజర్వ్ చేసుకోండి. మే 23కి, 24, 22 బయలుదేరండి. 25కి మళ్ళీ గట్టి టికెట్ తీసుకోమని చెప్తున్నాను అందరికి. ఓకే. భీమవరం విషయం ఏంటన్నా? చెప్దాం, మనం మాట్లాడుకుందాం ఓకే, తర్వాత. ఓకే. ఫోన్ చేద్దాం. ఓకే తమ్ముడు. ఓకే.